అంటే ఈ పాపిటి సరాల వంటివే మరొక నకిలీ పాపిటి సరాలు తయారు చేయించారా? పైగా మేము ఈ పాపిటి సరాలను మా ఇరువురు మహారాణులకి ఇవ్వాలంటున్నారా? నా వద్ద ఇంతకు మించి మరొక ఉపాయం లేదు మహారాజా. కానీ ఇది ద్రోహం, కపటం. లేదు మహారాజా, ఇదేం ద్రోహం, కపటం, మోసం కానే కాదు. ఎందుకంటే మీరు ఇరువురు మహారాణులకి ఒకే రకమైన పాపిడి సరాలను ఇస్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే మహారాజా, ఈ 2 పాపిటి సరాలు నకిలీవే. మరి అసలు పాపిటి సరాలు అవెక్కడున్నాయి? అసలు పాపిటి సరాలు అవి ఇక్కడున్నాయి. ఇరువురు మహారాణులకి నకిలీ పాపిడి సరాలా? కానీ వారికి కనుక నిజం నీకు తెలిసిందా మంత్రివర్య? నన్ను క్షమించండి, మహారాజు గారు కూడా ఏవి అసలైనవో ఏవి నకిలీవో చెప్పగలిగారా? మహారాజా, మీరు కోపగించుకోనంటే నాకు తెలిసిన సత్యం ఏమిటో చెప్పమంటారా? చెప్పండి. సత్యం ఏమిటంటే మహారాజా, సమస్యకి కారణం ఈ పాపిడి సరాలు కావు. స్త్రీలలో ఉండే కోరిక, వారిలో అహంకారమే ఈ పాపిడి సరాలని పొందాలనుకుంటాయి. వాస్తవానికి ఈ పాపిటి సరాలు ఇరువురు మహారాణుల అహంకారాన్ని తృప్తిపరచడానికి మాత్రమే, అంతకు మించి ఇంకేమీ లేదు ప్రభు. పాపిటి సరాలు దక్కించుకున్న తర్వాత ఇరువురు వీటి వైపు కన్నెత్తైనా చూడకపోవచ్చు, తరువాత వారికి జ్ఞాపకం కూడా ఉండకపోవచ్చు. పాపిటి సరాల వల్ల వాళ్ళకొక సమస్య వచ్చిందని. ఇరువురు మహారాణులకు పాపిటి సరాలు మీరు ఇవ్వగానే వారి స్త్రీ అహంకారం శాంతిస్తుంది. ఇక అంతా మామూలే, ఇక ఎటువంటి సమస్య ఉండదు. అందరూ సంతోషమే, అంతా సౌఖ్యమే, అన్నిటా శుభమే. రామకృష్ణ పండితుల వారు, స్త్రీ మనస్తత్వం గురించి మీకు చాలా బాగా తెలిసినట్టుందే. ఏం చేయమంటారు మహారాజా? ఇంట్లో 2 స్త్రీమూర్తులు ఉంటే స్త్రీ మనస్తత్వం దానంతటా అదే తెలిసిపోతుంది. అయినా ఈ విషయం మీకంటే ఎక్కువగా ఎవరికి అర్థమవుతుంది? నిజానికి ఈ ప్రతిభ మొత్తం నా భార్యకే దక్కుతుంది. తన వల్లే ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. అద్భుతం, అద్భుతం. ఇంతకీ ఒక విషయం చెప్పండి, ఈ అసలు పాపిడి సరాలను ఏం చేయాలంటారు? మహారాజా, నా అభిప్రాయం ప్రకారం వాటిని అమ్మవారి పాదాల చెంత ఉంచడం మంచిది. ఎందుకంటే ఆమె కంటే పవిత్రమైన వారు, ఆమె కంటే పెద్ద ముత్తైదువు ఈ లోకంలో ఇంకెవరున్నారు ప్రభు? అద్భుతం, అద్భుతం. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఏ రాణి గారికి ముందు పాపిడి సరాలు ఇవ్వాలి? ఈ రోజు మాకు పూర్తి నమ్మకం కలిగింది. మీరు మమ్మల్ని అందరికంటే అధికంగా ప్రేమిస్తారు. అసలు ఇందులో ఏమున్నది ప్రియా? మీరు మాతో చెప్పి చూడండి, మీకోసం మేము ఆ చందమామనే తీసుకురాగలం. దానిని మీ సింగారాలకి అద్దంగా నిలపగలం. నిజంగానా? అది సంభవమేనా? అది సంభవమేనా రామకృష్ణ పండితుల గారు? నన్ను క్షమించండి మహారాజా. చిన్న మహారాణి గారు, మీరు కూడా. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? రామకృష్ణ పండితులు గారు, మీ మాటలకి తాత్పర్యం మహారాజుల వారు అసత్యం చెప్తున్నారనా? లేదు లేదు, అస్సలు కాదు. మహారాజు గారు అసత్యం ఆడటం ఏమిటి? అయితే అంటే విషయం ఏంటంటే, ఇంతకు ముందే మీ గది వైపు వస్తుండగా మహారాజు గారు నన్ను అడిగారు, రామకృష్ణ, సమస్త కవులు, రచయితలు తమ రచనలో సౌందర్యాన్ని చంద్రబింబంతో ఎందుకు పోలుస్తారు అని. నేనేమో బుద్ధిహీనుణ్ణి, నాకు సమాధానం తెలియలేదు. అప్పుడు మహారాజు గారు చెప్పారు. వారేమన్నారంటే, దానికి కారణం నింగిలోని జాబిలమ్మే మా చెంత ఉంది. మా చిన్న మహారాణి తిరుమలాంబ గారు సౌందర్యంలో ముమ్మూర్తుల జాబిలమ్మ. ఇక మీరే చెప్పండి చిన్న మహారాణి గారు, ఒక చందమామ ఇంకో చందమామకి అద్దంగా ఎలా మారుతుంది?
అద్భుతం. సృష్టిలో అత్యంత అమూల్యమైన మీ శిరస్సుపై ఈ పాపిటి సరాలు కాదు, ఈ దుర్లభమైన పాపిటి సరాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు మహారాజా. ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు పెద్ద మహారాణి గారు. మీరు ఈ వంశానికి పెద్ద కోడలు. ఈ పాపిటి సరాల మీద కేవలం మీకే అధికారం ఉంది. మేము కేవలం మీకు చెందవలసిందని అందజేశామంతే. మేమెంత అదృష్టవంతులమో. మాకు మీ వంటి ప్రేమించే భర్త లభించారు మహారాజా. మరి ఇదే నిజమైతే మీరీ పాపిటి సరాలు మాకు ముందే ఎందుకు ఇవ్వలేదు? రామాకి బాధ్యతను అప్పగించవలసిన అవసరం ఏముంది? ఎందుకిచ్చాము? అదే మిమ్మల్ని అడుగుతున్నాం మహారాజా. దాని అవసరం ఏంటి? దానికే కదా సమాధానం చెప్తున్నాం. దానికే సమాధానం రామకృష్ణ పండితుల వారు. ప్రతిదానికే సమాధానం మేమే ఎందుకు చెప్పాలి? ఈ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పండి. పెద్ద మహారాణి గారు అడుగుతున్నారు కదా, ఇంతకీ ఈ బాధ్యత మేము మీకెందుకు ఇచ్చాం? సమాధానం చెప్పండి. అది పెద్ద మహారాణి గారు, మహారాజు గారు ఈ బాధ్యతని నాకు ఎందుకు అప్పగించారంటే, మహారాజు గారు కేవలం ఒకటి తెలుసుకోవాలనుకున్నారు. నాకు పెద్ద చిన్నల మధ్య భేదం తెలుసుకోగల జ్ఞానం ఉందా లేదా అని తెలుసుకోవడానికి వారిని పరీక్షించారంతే. మీరు మీ పరీక్షలో 100% తెచ్చుకుని ఉత్తీర్ణులయ్యారు రామకృష్ణ గారు. అభినందనలు. అభినందనలు. చాలా చాలా ధన్యవాదాలు పెద్ద మహారాణి గారు. మహారాణి గారు, చిన్న మహారాణి గారు మిమ్మల్ని కలవటానికి విచ్చేస్తున్నారు. వారు మీకు తమ కొత్త ఆభరణం చూపించాలనుకుంటున్నారు. ఇది నిజంగా మంచి విషయమే. మేమే వారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. మేము ధరించిన ఈ పాపిటి సరాలు చూపించడానికి వారే స్వయంగా ఇక్కడికి విచ్చేస్తున్నారా? ఈరోజు మేమే వారికి స్వాగతం పలుకుతాం. ఎలుక, పాము, 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 అక్కడ పావుంది. మీరు రండి, ఇటువైపు పదండి. రండి. మహారాణి గారు, ఇక్కడ పాముంది. మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి, వెంటనే వెళ్ళిపోండి. మీరేం చూస్తున్నారు? మహారాణి గారిని చాలా ప్రమాదకరం. పదండి. ఇక్కడ చూడండి, ఇక్కడెక్కడ ఉంది. నేను ఇప్పుడే చూసా. ఇక్కడ ప్రియా, మేం మీకు విన్నవించుకుంటున్నాం. మీరీ పాపిటి సరాలు పెట్టుకుని కొన్ని రోజుల దాకా చిన్న మహారాణి గారి ముందుకు మాత్రం వెళ్ళకండి. మీకు వారి గురించి తెలుసు కదా. వారి బాల్య చేష్టల గురించి మీకు కూడా తెలుసు. క్రోధంలో ఏం చేస్తారో ఏమో కూడా ఊహించలేం. మీరు తెలివైన వారు, పెద్దవారు కదా. దీని వెనక ఉన్నటువంటి మా ఆంతర్యం మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోగలరనుకుంటున్నాం. అలా చేయగలరా? ధన్యవాదాలు. మేము ఇప్పుడే వస్తాం. అంతే మహారాజా. ఇదే విషయం చిన్న మహారాణి గారికి చెప్తే అప్పుడిక సమస్య తీరిపోయినట్టే. చెప్పి తీరాల్సిందే రామకృష్ణ. అంతకు మించి మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. రామకృష్ణ పండితుల వారు, మేము తమరు చెప్పిన దానికి గుడ్డిగా ఒప్పుకొని మా సమస్యల్ని పెంచుకోలేదు కదా. ఏమిటి మహారాజా మీరనేది? అంతా మంచి జరగాలని ఆశిద్దాం. పదండి. ఎత్తుకోండి. ఏమెత్తుకోను? రెండో పాదం కూడా ఎత్తండి. గోరింటాకు మొత్తం ఒకే పదానికి పెట్టేస్తారా ఏంటి? ఇన్ని రోజుల తర్వాత మీరు ఇంత తిరిగ్గా ఉండడం చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తోంది. ఇది నీ కారణంగానే సాధ్యపడింది కదా. లేదంటే నేను చాలా పెద్ద ఇరకాటంలో పడిపోయేవాడిని. ఏం చేయాలో ఏం చేయకూడదు ఏమీ తోచలేదు. కానీ నువ్వు అన్నీ చక్కబెట్టావు. శాస్త్రాల్లో భార్య అంటే కేవలం భార్య మాత్రమే కాదు, మంచి స్నేహితురాలు, నమ్మదగిన సలహాదారుని చెప్తుంటారు. అందుకే నువ్వు నా సమస్యని చిటికెలో పరిష్కరించావు. మంచిదే కదా, సమస్య పరిష్కారమైంది. పాపిడి స్థలాలకు సరైన స్థానం దక్కింది. ఇప్పుడు మహారాజు గారు తాతాచార్యుల వారిని పిలిపించి శాస్త్రయుక్తంగా వాటిని ఆలయంలో పెట్టిస్తారు. ఏమైంది? సర్వనాశనం అయిపోయింది శారదా. గోరింటాకు పాడైపోయిందా? అయ్యయ్యో, నా పథకం మొత్తం సర్వనాశనం అయిపోయింది. నేను ముందే ఎందుకు ఆలోచించలేదు?
ఇంతకు అసలు ఏం జరిగింది? అయ్యో, దీనికి మహారాజు గారు ఆచార్యులు పిలిపిస్తారని నేను ముందెందుకు అనుకోలేదు. తాతాచార్యులకి తెలిసిపోతుందేమో మహారాణులకి ఇచ్చిన పాపిడి సరాలు 2 నకిలీవేనని. ఓరు దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఏమంటున్నారు మీరు? అయ్యో, పెనం మీద నుంచి నేరుగా పొయ్యిలో పడ్డాం. కానీ అసలు ఏం జరిగింది? అయ్యో, జరగడానికి ఇంకేం మిగిలిందని అంతా అయిపోయింది. వెంటనే ఆపి తీరాలి ఎవరిని ఆపి తీరాలి? పెనాన్ని. అయ్యో, తాతాచార్యుల్ని. లేదంటే మళ్ళీ తెనాలి గ్రామానికి వెళ్ళిపోవాల్సిందే. ఇంత పెద్ద పొరపాటు నేను ఎలా చేశాను? ఇది నేను ముందెందుకు ఆలోచించలేదు? తాతాచార్యులకి విషయం తెలిసిపోతే 2 మహారాణులకి ఇచ్చిన పాపిడి సరాలు నకిలీవని. లేదు 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 లేదు, అలా జరగటానికి వీలేదు. నేను వెళ్ళాలి, నేను వెంటనే వెళ్ళాలి. మహారాజు గారు తాతాచార్యులకి జరిగిన విషయం చెప్పకముందే నేను వారిని ఆపి తీరాలి. నేను వాళ్ళని ఆపాలి. వెళ్ళొస్తాను. రండి రండి రామకృష్ణ పండితుల వారు, విచ్చేయండి. రండి రామకృష్ణ పండితుల వారు, మేము రాజపురోహితుల వారికి జరిగినవన్నీ చెప్పేశాం. ఆ పాపిటి సరాలు కూడా వారికి ఇచ్చేశాం. ఇక వారు వాటిని ఆలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. మేం మీకు ముందే చెప్పాం కదా మహారాజా, మన విదూషక మహాశైలు తమరి సమస్యకు ఏదో ఒక పరిష్కారం చెప్తారు అని. చూడండి, చెప్పారు కదా, సమస్యని పరిష్కరించారు. చాలా మంచిది. బళా, 2 మహారాణులకి సరిగ్గా ఇలాంటివే 2 నకిలీ పాపిడి సరాలనిచ్చి 2 రాణులని సంతృప్తిపరచడమే కాదు, ఈ క్లిష్ట సమస్యని పరిష్కరించారు కూడా. అత్యద్భుతం. ఈ సందర్భంగా ఏవైనా చేసి తీరాలి మహారాజా. నా మెదడుకు ఒక ఉపాయం తట్టింది. మహారాజు గారు అనుమతిస్తే చెప్పండి ఆచార్యవర్య. విషయం ఏమిటంటే మహారాజా, చాలా రోజులుగా దర్బారులో సరదా వినోద కాలక్షేపాలు జరగడం లేదు. అందుకే మహారాజుల వారికి సబబనిపిస్తే దర్బారులో అందరి వినోదం కోసం రాజనర్తకి సౌదామిని యొక్క నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తే బావుంటుంది అని. మరీ ముఖ్యంగా మన విదూషక మహాశైల కోసం. ఎప్పుడూ రాజసభలో వినోదాన్ని పండిస్తూ ఉంటారు. అందుకే వీరికి ధన్యవాదాలు తెలిపేందుకు వీరికి వినోదాన్ని అందించాలి. మీ సలహా బావుంది ఆచార్య. ఇక మీరు ఆ వినోద కార్యక్రమాన్ని రేపు సభలో తప్పక ఏర్పాటు చేయించండి. మేం మా 2 మహారాణులతో పాటు హాజరవుతాం. ఇక మేం బయలుదేరతాం. రేపటి సభలో కలుద్దాం. చాలా పురాతన సామెత ఒకటి ఉంది పంతులు. విపత్తులు స్థితుల వల్ల కాదు, పరిస్థితుల వల్ల జన్మిస్తాయి. పైగా పరిస్థితుల్ని కల్పించేది మనమే స్వయంగా. ఉదాహరణకి నీ ఈ స్థితి నుంచి మేము ఈ పరిస్థితిని సృష్టించాం. ఇక తమరు మింగనూ లేరు, కక్కనూ లేరు. రేపు దర్బారులో సౌదామినీదేవి నాట్య ప్రదర్శన జరుగుతుంది.
ఆ సందర్భంగా ఇద్దరు రాణులు తమకిచ్చిన ఆ పాపిటి సరాలని ప్రదర్శించి తమ తమ స్త్రీ అహంకారాన్ని సంతృప్తిపరుచుకుంటారు. ఇద్దరు రాణులు తమకిచ్చిన ఆ నకిలీ పాపిటి సరాలు పెట్టుకొని వస్తారు. అప్పుడు ఇద్దరికీ తెలిసిపోతుంది ఆ పాపిటి సరాలు నకిలీవని. ఆ తర్వాత జరుగుతుంది ఒక విస్ఫోటనం. దధం! తరువాత మా పండితులు రామకృష్ణ గారు ఇద్దరు రాణుల క్రోధాగ్నిలో దగ్ధం. స్వాహా! ఎలా ఉంది పండితుల వారు? మేము వేసిన ఈ చక్ర వ్యూహం నువ్విందులోంచి బయటపడడం అన్నది అసంభవం. వాస్తవిక చక్రధారి అక్కడ కూర్చోనున్నాడు, పైన ఆచార్య డమరుకం చేతబట్టి. ఈ స్థితిగతులకి వాడే కదా కారణం. వాడి డమరుకనాదానికే సంపూర్ణ సృష్టి నాట్యం చేస్తుంది. మీరు, నేను, మనమందరం. కాబట్టి తమరు మీ మనసులో నుంచి ఈ ఆలోచన తీసేయండి గురుదేవా. మీరు సృష్టించిన ఏ చక్రవ్యూహం అయినా నాకేమాత్రం హాని కలిగించదు. నేను ఆ డమరుకనాదానికి నాట్యం చేసుకుంటూ తప్పించుకుంటాను. ఆడుతూ పాడుతూ వాడి పేరు తలుచుకుంటూ చాలా సులువుగా, ఎప్పటిలాగానే. మీరు మీ సంగతి చూసుకోండి గురుదేవా. మీ పాపాల కడవ నిండిపోయింది. వాడి మూడో కన్ను తెరుస్తాడేమో. ఆ శివుడు మూడో కన్ను తెరుచుకుంటే అప్పుడు తమరి చక్రాలు, చక్రవ్యూహాలు అన్నీ భస్మం. స్వాహా. జగన్మాత, ఇక భారం మొత్తం నీ చేతిలోనే ఉంది. నన్ను రక్షించు. ఏం చేస్తానో, ఎలా చేస్తానో క్లిష్ట పరిస్థితి. ఎప్పటిలాగా ఈసారి కూడా నాకు అండగా ఉండమ్మా. ఈసారి కూడా అండగా నిల్చో. ఇప్పుడు ఏం జరుగుతుంది రామా? ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నాకైతే అసలు బుర్ర పని చేయట్లేదు. ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. అయ్యో, తాతాచార్యులు ఈసారి నడుం బిగించమని కూర్చున్నారు, పూర్తిగా నా తాట తీయడానికి. అయితే తాతాచార్యులు నిన్ను సమస్యలో పడేయక ముందే నువ్వే అతన్ని ఇరికించు. బాలా, నువ్వే అతన్ని ఇరికించు. అంత సులువా చెప్పు? అతను విజయనగరానికి రాజగురువు. ఎంతటి గొప్ప వ్యక్తి అయితే మాత్రం ఏంటి? బలహీనతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, తాతాచార్యులకి ఉంటాయి. అయినా తాతాచార్యులు బలహీనత నాకు. ఏమైంది? ఏమైనా వినిపిస్తుందా? ఏంటి? గజ్జల శబ్దము. నిన్ను మెచ్చుకోవాలి. అటు ఆయన నీ తరువు వాయించడానికి వస్తుంటే నీ గజ్జల శబ్దం వినిపిస్తోందా? తెలిసిపోయింది బంధు, తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? తాతాచార్యులు బలహీనత. ఏంటి? ఏమిటి కాదు, ఆవిడెవరూ అడుగురా మూర్ఖుడా. ఎవరు? మర్చిపోయారా? గుప్త సంకేతంతో ద్వారాన్ని తట్టాలి. గుప్త సంకేతంతో తట్టండి చూద్దాం. గుప్త సంకేతమా? ఇది కూడా సరైన సంకేతం కాదు. అయ్యో, ఇదే సరైన గుప్త సంకేతము. నువ్వు మర్చిపోయినట్టున్నావు. నేనేమైనా మూర్ఖురాల్నా? ఈ రోజు త్రిపుటి తాళం రోజు, చతురస్ర తాళం కాదు. ఇప్పుడు
ఇప్పుడొచ్చింది సరైన సంకేతం. ఉండండి, తెరుస్తున్నాను. మీరా? నేను అదే అనుకుంటున్నాను. మాట వేరుగా ఉంది ఏమిటా అని. రాజనర్తకి సౌదామిని గారికి ఈ రామకృష్ణుడి సాదర నమస్కారాలు దేవి. మీరెక్కడేం చేస్తున్నారు? మహాపండితులు రాజగురువు తాతాచార్యులు గారి ఆదేశం పాటిస్తున్నాను. వారే నన్ను పంపించారు మీ కుశలం తెలుసుకోమని. వెంటనే వెళ్లి కనుక్కోమన్నారు. మీకన్నీ సమయానికి సమకూరుతున్నాయి కదా. మిమ్మల్ని పంపించారా? వారి శిష్యులు ధని మణి ఎక్కడా? తమరికి నా మొహం నచ్చకపోతే నేను వెళ్ళిపోతాను. అయ్యో అయ్యో, లేదు, అలాంటిదేం లేదు. రండి, తాతు ఆదేశం శిరసా వహిస్తాను. రండి లోపలికి. తాతు ఆ మీ అందరికి వారు తాతాచార్యులు వారైతే నాకు మాత్రం వారు తాతు. ఓహ్. మిమ్మల్ని తాతూనే పంపించినప్పుడు మీకు సరైన గుప్త సంకేతం ఎందుకు చెప్పలేదు? తప్పకుండా చెప్తాను, కానీ ముందు మీరు నాకు చెప్పండి. మీకు ఆచార్యులకి మధ్య ఈ గుప్త సంబంధం అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ గుప్త సంకేతాలు ఉన్నాయి కదా, అవి ఎందుకు? మాది చాలా పవిత్రమైన సంబంధం అండి. బహుశా దాన్ని సమాజం, అందులోని నియమ నిబంధనలు ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. ఇలాంటి కొన్ని అరుదైన సంబంధాలుంటాయి కదా, వాటికి ఏ పేరు ఉండదు. తాతాచార్యులు నాకు ప్రేరణ లాంటివారు. నేను వారిని ఆరాధిస్తాను. భళా 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 భళా. ఆచార్యుల గురించి మీ అభిప్రాయాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో దేవి గారు. కానీ ఏమిటి రామకృష్ణ? కానీ ప్రశ్న ఏంటంటే మీరు ఆచార్యుల వారి గురించి ఎలా ఆలోచిస్తున్నారో ఆచార్యుల వారు కూడా మీ గురించి అదే విధంగా ఆలోచిస్తున్నారంటారా? ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ ఆలోచిస్తున్నారుకి ఆలోచిస్తూనే ఉండి ఉంటారుకి చాలా తేడా ఉంది. అంటే ఏమిటంటే ఆ పాపిడి సరాలు, మీరు ఆ పాపిడి సరాలను చూసే ఉంటారుగా. ఎంత అందంగా, ఎంత మనోహరంగా, ఎంతో వినూత్నంగా ఉంటుందో. నాకేమనిపిస్తుందంటే ఆ పాపిడి సరాల్ని మీలాంటి అందమైన వారి కోసమే తయారు చేసినట్టుగా ఉన్నాయి. తమరికి ఆచార్యుల పట్ల ఎంతటి ఆరాధన ఉందో వారికి కూడా అదే విధంగా ఉండి ఉంటే ఆ అందమైన పాపిడి సరాలు ఎప్పుడో మీ నుదుటిని అలంకరించి ఉండేవి. మీ అందానికి వన్నె పెరుగుండేది. మీరు ఆ పాపిడి సరాలను చూసే ఉంటారుగా. ఎంత అందంగా, ఎంత మనోహరంగా, ఎంతో వినూత్నంగా ఉంటుందో. నాకేమనిపిస్తుందంటే ఆ పాపిడి సరాల్ని మీలాంటి అందమైన వారి కోసమే తయారు చేసినట్టుగా ఉన్నాయి. తమరికి ఆచార్యుల పట్ల ఎంతటి ఆరాధన ఉందో వారికి కూడా అదే విధంగా ఉండి ఉంటే ఆ అందమైన పాపిడి సరాలు ఎప్పుడో మీ నుదుటిని అలంకరించి ఉండేవి. మీ అందానికి వన్నె పెరుగుండేది. అయ్యయ్యో, ఏమిటలా మాట జారేశాను. క్షమించండి దేవి, నన్ను క్షమించండి. మనోభావాలు మాటలుగా మారి అవే బయటకు వచ్చేసాయి. క్షమించండి, క్షమించండి. విషయం కేవలం ఒకటే దేవి. రేపు రాజ్యసభలో మీరు నాట్య ప్రదర్శన కోసం ఆ పాపిడి సరాలు ధరించి వస్తే ఖచ్చితంగా విషయం మరోలా ఉంటుంది. కానీ ఎందుకులేండి, వదిలేండి. సంభవం కాని విషయాల గురించి చర్చించుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? సరేనండి, నా పనైతే అయిపోయింది. నేను వెళ్ళొస్తాను. సెలవు ఇప్పించండి. నేనిలా పాచికలు వేశాను, నువ్వు అలా ఇరుక్కుపోయావు. నువ్విప్పుడు ఏం పందెం పెడతావు మని నా ఈ ఎత్తుకి? అసలైన నీ వద్ద ఓడిపోవటానికి ఇంకా ఏం మిగులున్నాయని. నా దగ్గర నీ చెంబు ఉంది, వస్త్రాలున్నాయి, గిన్నెలున్నాయి, పరుపు ఉంది. నీ దగ్గర ఏమున్నాయి? నా దగ్గర తాతాచార్యుల వారు ఉన్నారు. ఈ రోజు నేను గురువు గారిని పెట్టి పందెం కడుతున్నాను. ఏది ఇప్పుడు ఆడు చూద్దాం. ఎవరైనా పరకొచ్చి వస్తుంటే పందెం పెట్టరా, లేకపోతే పో ఇక్కడి నుంచి. ఏం కూసావ్? ఏం లేదు గురువు గారు, మిమ్మల్ని పందెం పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంది అంటున్నాను. తమరు ముందు నుంచి నావారే కదా. తమరు మా అన్నదాత, తమరే మా స్వామి. మరి భాగ్యత కూడా మీరే. అది వదిలేండి గురుగారు. ముందు ఒక విషయం చెప్పండి. మీ ఎడం కన్ను ఏమన్నా అదురుతుందా చెప్పండి. లేదే, ఎందుకు? మీ మూడో కన్ను మీకు ఏదైనా పెద్ద సమస్య రాబోతుందని చెప్తుందేమో. లేదు లేదు. పెద్ద విపత్తు రాబోతున్నట్టు, దుష్టగ్రహం మిమ్మల్ని కబలించబోతున్నట్టు అనిపిస్తుందా గురుగారు? ఎందుకు? ఎందుకంటే నాకు ఏదైతే కనబడుతుందో అది మీకు కనబడడం లేదు. ఏమిటది? అక్కడ చూడండి, ఎదురుగా మీ వైపు ఎవరు వస్తున్నారో. రామకృష్ణ, ఇతగాడు ఇక్కడేం చేస్తున్నాడు? గురుగారు, విపత్కాలం ఎప్పుడైనా హెచ్చరించి వస్తుందా చెప్పండి. మహాపండితులు రాజపురోహితులకి హృదయపూర్వక నమస్కారాలు గురువర్య. ఇక్కడేం చేస్తున్నావు? సందేశం తీసుకుని వచ్చాను గురువర్య. ఎవరి సందేశం? రాజనర్తకి సౌదామిని దేవి గారి సందేశం.
రాజనర్తకి సౌదామినిదేవి సందేశమా? అవును గురువర్య, రాజమహల్ నుంచి తిరిగి వెళ్తూ వెళ్తూ వారిని కలిశాను. కాస్త దిగులుగా, చాలా కోపంగా కనిపించారు. నేను వారి కోపానికి కారణం ఏమిటి అని అడిగాను, కానీ వారు నాకేమీ చెప్పలేదు. వారి సందేశం మాత్రమే చెప్పారు. వారు తమరిని వెంటనే కలవాలట. ఎందుకు కలవాలనుకుంటున్నారు? దిగులుగా ఉన్నారు కదా. అయితే మేమేం చేయగలం? భక్తులను కలిసే మా సమయం సమాప్తమైపోయింది. ఇక మేమెవ్వరినీ కలవం. ఒకవేళ వారు మమ్మల్ని కలవాలి అనుకుంటే రేపు 2వ ఘడియలో మేము భక్తులకు దర్శనమిస్తాం. వచ్చి మమ్మల్ని కలిసి తమ సమస్య చెబితే తప్పకుండా మేమేదో ఒకటి ఖచ్చితంగా చేస్తాం. ఇక స్వామివారికి ఆరాధన చేసే సమయం అయింది. తమరొచ్చారు, తమ పని తమరు చేశారు. మాకు సందేశం అందింది కదా, ఇక తమరు దయచేయొచ్చు. తమరి ఆజ్ఞ గురుదేవా. అయినా నేను గనక తమరి స్థానంలో ఉంటే ఆవిడ్ని కలవటానికి ఈ పాపిటి సరాల్ని కూడా తీసుకువెళ్లేవాణ్ణి. పాపిటి సరాలా? నన్ను ఏం చెప్పమంటారు గురుదేవా? ఈ మధ్య స్త్రీలందరికీ పాపిటి సరాలు జీవన మరణ సమస్యగా తయారయ్యింది. మరి సౌదామిని దేవి మాత్రం ఎందుకు భిన్నంగా ఉంటారు? అయితే ఏమీ లేదు. అనుమతించండి, వెళ్ళొస్తాను. ప్రణామాలు. ఏం ఆలోచిస్తున్నారు గురువు గారు? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి త్వరగా సౌదామిని దేవి గారిని కలవండి. మీరు ఇలా ఆలస్యం చేస్తే ఏదైనా జరగరాంది జరుగుతుంది. అరే ఏమీ కాదురా, ఈ కపటి ఆడుతున్న మరో కొత్త ఆట. నన్ను ఏదో ఒక కుట్రలో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడు. మూర్ఖుడు. అసలు ఏమనుకుంటున్నాడు? మేమతని బుట్టలో పడిపోతామనా? అలా ఎప్పటికీ జరగదు. మేమెక్కడికి వెళ్లే ప్రసక్తే లేదు. ఆలోచించుకోండి గురువు గారు. ఒకవేళ ఆ పండితుడు చెప్పిన దాంట్లో ఏ మాత్రం సత్యం ఉన్నా మీరు దాన్ని పట్టించుకోకుండా సౌదామిని దేవి గారి సందేశాన్ని అవహేళన చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? అయ్యో గురువు గారు, అసలే ఈ వయసులో పప్పన్నం తినడానికి కూడా దొరకదు. కానీ మీకు దక్కింది విందు భోజనం, అది కూడా పంచభక్ష ప్రమాణాలతో. అయ్యో గురువు గారు, ఈ విందు భోజనాన్ని మీరు కాదనుకుంటే మీకు జీవితాంతం ఉడకబెట్టిన దుంపలే గతి. అవును గురుగారు, అది కూడా ఉప్పు కారం లేకుండా. నీ ద్వారా నా నిలబడ్డాడు జోగి, నేనే నీ ప్రేమ రోగి. ఏమిటి? లోపలికేమిటి? మమ్మల్ని ముందు లోపలికి రానివ్వు. బయట ఎవరైనా చూస్తే మాకు దిగుల్లేదు. మాకు దిగులుంది. మేము రాజగురువులం. మరి నేనెవరు? నువ్వు ఎవరంటే అది సమాధానం దొరకటం లేదు కదా? సమాధానం మా దగ్గర ఇది ఉంది, కానీ ఆలోచిస్తున్నాం ఏమిచ్చినా లోపలికొచ్చే ఇవ్వాలని. ఇది అదే పాపిడి సరాల పెట్టె కదా? ఇదైతే అదే. ఖాళీది కాదు కదా? అయ్యో, మేమెప్పుడు ఇక్కడి నుంచి ఖాళీ అయిపోయే వెళ్ళాం. ఖాళీ చేతులతో రాలేదు. తాతూ, లోపలికి రండి. దయచేయండి, రండి లోపలికి. ఈ పాపిడి సరాలు ఎంత అందంగా ఉన్నాయో. అందంగానే ఉన్నాయి తాతూ, నాకు తెలుసు నేనంటే మీకెంతో ప్రేమని. మరైతే ఇది నాదే అనుకోవచ్చా? ఇది నా సొంతమే కదా? ఎప్పుడో మీ సొంతం అయిపోయాం ప్రియా. నేను ఈ పాపిడి సరాల గురించి మాట్లాడుతున్నాను. ఈ పాపిడి సరాలు ఇక నా సొంతమే కదా? ఇంచుమించు అయిపోయినట్టే అనుకో. ఇంచుమించు అంటే? సరే, తమరి సొంతమే. ఏది నవ్వు. కానీ మాదొక విన్నపం. దీనిని ధరించి బయటికి మాత్రం రాకండి. అదే తమరికి తెలుసు కదా ఈ పాపిడి సరాల విషయంలో ఎంత గందరగోళం జరుగుతుందో. మీరు గనక ఇది ధరించి బయటకొస్తే మీ ఈ తాతూకి అది పెద్ద సమస్య అవుతుంది.
మేం చెప్తున్నది మీకు అర్థమవుతోంది కదా. ఇది చాలా అన్యాయం కదా. ఇది ఎలా ఉందంటే అందమైన స్త్రీకి ఆభరణాలు బహుకరించి వెంటనే ఇంట్లోని అద్దాలన్నీ దాచేసినట్టుంది. పాపం ఆ స్త్రీ ఆ బాధకే ప్రాణాలు వదులుతుంది. లేదు లేదు, ఇది నా వల్ల అయితే కాదు. నేను ఈ పాపిట సరాలు ధరించి తీరుతాను. పైగా నా నాట్య ప్రదర్శనలోనే ధరిస్తాను. ధరించకూడదు. ధరిస్తాను. నేను మరణిస్తాను. ప్రేమ దానాన్ని కోరుతుంది. బలిదానం చేయండి. బలిదానం కోరకండి. బలిదానం చేసి తీరాలి. కోరకండి. తాత, తీసుకోండి. తాతూ, రామా, కోపంగా ఉన్నారు. ఇందులో కొత్త ఏముంది? ఆనందంగా ఉంటే అప్పుడు చెప్పు. ఇంతకీ ఇప్పుడు కోపం దేనికో? ఏమంటున్నారంటే నిన్నటి వరకు పాపిడి సరాల విషయంలో నింగి నేల మొత్తం ఏకం చేశావు. కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ద్రాక్ష పళ్ళు ఆరగిస్తున్నావా? ఇరువురు రాణులకి నకిలీ పాపిడి సరాలు ఇచ్చేశావు. ఆ తాతాచార్యుడికి కొత్త పన్నాగం పన్నే అవకాశం నువ్వే ఇచ్చినట్టయింది. అసలు నీ కాళ్ళకి ఏమైనా చక్రాలున్నాయా ఏంటి? నీకు సవ్యంగా ఒక చోట కూర్చోడం తెలీదా? నీ కారణంగా పాపం అత్తయ్య పడుకోలేకపోతున్నారు. ఈ ఇంట్లో నుంచి ఎప్పుడు తరమేస్తారో అనే భయం. పైగా పాపిడి సరాలు కూడా ఇవ్వలేదు. శివ 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 శివ, కొంచెమైనా ఆలోచించి మాట్లాడండి అమ్మా. దేవుడు ఏమనుకుంటాడు, జనం ఏమనుకుంటారు, మా స్వర్గీయ తండ్రి గారు ఏమనుకుంటారు? క్షమించండి నాన్నగారు, ఏం మాట్లాడుతుందో అమ్మకే తెలీదు. వృద్ధాప్యం వచ్చింది కదా, ఈ వయసులో నోటు నుంచి ఇలాంటి అర్థం లేని మాటలే వస్తూ ఉంటాయి. అయ్యో, అది పాపిడి సరాలు అనే మాట నాది, అత్త ఇది కాదు. ఆవిడ మీ గురించి బాధపడుతున్నారంతే. ఓర్పుగా ఉండమ్మా, అప్పుడే తీయటి ఫలితం దొరుకుతుంది. ఏమంటావు గుండప్ప? అవునవును, తీపిగా ఉన్నాయి. ఏంటి? ఈ ద్రాక్షలు చాలా తీయగా ఉన్నాయి. పిచ్చివాడు. ఓహో, రండి రండి రండి, దయచేయండి దయచేయండి. నేను తమరి కోసమే ఎదురు చూస్తున్నాను. రావటం చాలా ఆలస్యమైనట్టుంది. ఆచార్యుల వారు రాలేదా? వచ్చారు, బయట తమరి కోసమే ఎదురు చూస్తున్నారు. మా గురుగారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. అయ్యో, వారిని లోపలికి రమ్మనండి. అక్కడే నిలబడిపోతే ఎలాగా? ద్వారం వరకు వచ్చారు, లోపలికి కూడా రావచ్చు కదా. అవసరం కూడా వారిదే కదా. వెళ్ళండి వెళ్ళండి, తీసుకురండి. ఏమీ అవసరం లేదు, మేమే వచ్చేసాం. అయ్యో, ప్రణామాలు ఆచార్య, ప్రణామాలు. నా జీవితం ధన్యమైంది ఆచార్య. మీ పాదం మా నివాస స్థలంలో మోపారు. దయచేయండి దయచేయండి, ఆశీనులకండి, దయచేయండి. రండి. అత్తయ్య వీరేవారు మీ కుమారుని జాతకంలో ఉన్న సర్పం తాతాచార్యులు. ఏమిటి? అమ్మ, కొంచెం ఆగు. రండి గురువర్య, రండి. ఎవరు ఈ తల్లి? వీరు మా అమ్మగారు మీకు స్వాగతం పలుకుతున్నారు. ఈ విధంగానా? ఈవిడ ఎప్పుడు ఇంతే, జీవితాంతం మనోరథం చేస్తున్నారు కదా, అందువల్ల తన మనోభావాలు ఇలా వ్యక్తపరుస్తూ ఉంటారు. మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. గురుగారు ముందు మీరు. మేము వెనకాలంటాం గురుగారు. అస్సలు భయపడకండి గురుగారు, అమ్మ మిమ్మల్ని కరవదు. రండి 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 గురుగారు, రండి. అయ్యో అమ్మా, అమ్మా శాంతించు. అతిథులు వచ్చారు, వారి కోసం పలహారాలు ఏర్పాటు చెయ్యి. వెళ్ళు వెళ్ళు. అద్భుతం, మీ అమ్మగారు. అయ్యో గుండప్ప, ఆచార్యులే స్వయంగా విచ్చేశారు. వెళ్ళు వెళ్ళు, వారి ఆశీర్వాదం తీసుకో. వెళ్ళి ప్రణామం చెయ్యి. చేస్తాను ఇంకోసారి. ఈయన తన పంచికి గంటలు కట్టుకుని వచ్చినప్పుడు ఏం మనసంది ఈయన? ప్రపంచం మొత్తం పంచకి గంటలు కట్టుకుని తిరుగుతుంటే ఈయన తన పంచికి గంటలు కట్టుకోకుండా వచ్చాలా? మాకేమీ అర్థం కాలేదు. ఏమంటున్నాడు ఈ బాలుడు? ఆచార్య, ఇతను గుండప్ప, నా ప్రియమిత్రుడు. ఇతనికి గంటలంటే చాలా ఇష్టం. ఎవరి పంచకైనా గంటలుండడం చూస్తే అవి లాక్కుని ఆడుకుంటాడు. సరే గుండప్ప, నీకు వేరే పనులున్నాయి కదా, వెళ్ళు, బయటికి వెళ్ళి పని చూసుకో. వెళ్ళు 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 వెళ్ళు. ఇక చెప్పండి ఆచార్య, ఈ విదూషకుడు మీకు ఏ విధంగా సేవ చేయగలడు? చూడు, ఒక నావలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు శత్రువులుగా ఉండలేరు, అది కూడా తుఫానులో ఉండగా.
ఎంతైనా తుఫానుని ఇద్దరూ ఐకమత్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. అప్పుడే కదా ఒకరి ప్రాణం మరొకరు కాపాడుకోగలరు. అవునా? మేమేం చెప్తున్నామో అర్థమవుతోంది కదా? నాకు అర్థమవుతుంది ఆచార్య, తమరు చెప్పండి. చూడు, మన ఇద్దరి పరిస్థితి క్లిష్టంగానే ఉంది. రేపు ఇద్దరు రాణులు దర్బారుకి పాపిటి సరాలు ధరించొస్తారు. దాంతో నీకక్కడ పెద్ద సమస్య వచ్చిందనుకో, ఇక అక్కడ సౌదామిని పాపిటి సరాలు పెట్టుకుని నాట్య ప్రదర్శన చేస్తే అప్పుడు చిన్న చితక సమస్య నాకు కూడా రావచ్చు. చిన్న చితక సమస్య కాదు కాదు, పెద్ద సమస్య. లేదు, విపరీత సమస్య అనుకో. కానీ దానివల్ల సమస్య తీవ్రతలో మార్పు అయితే రాదు కదా. సమస్య అయితే వచ్చి తీరుతుంది కదా. మరిప్పుడు అది మనిద్దరం కలిసి ఈ విషయంలో ఏదైనా ఆలోచన చేయాలి. దాంతో మనం ప్రమాదం నుంచి బయటపడాలి. అయితే చెప్పండి ఆచార్య, మీరేమైనా ఆలోచించారా? ఆలోచించుంటే మేమిక్కడ వరకు ఎందుకు వస్తాం? అదేమిటి అంటే మా బుర్ర అస్సలు పనిచేయడం మానేసింది. అలాగా? నువ్వే ఏదైనా మార్గం చెప్పు. ప్రతిభావంతుడివి కదా, ఈ విధమైన సమస్యలకి పరిష్కారం వెతకడంలో నీ చక్రం తిప్పు. నువ్వు చతురుడివి కదా, నీ చాతుర్యంతో ఈ సమస్యని పరిష్కరించు. నీ ప్రాణాలు నా ప్రాణాలు కాపాడు రామా. మీ ప్రాణాలు ఎందుకు? చూడు, సమస్య యొక్క నాడి ఒకరితో మరొకరికి ముడిపడినప్పుడు ఈ విధమైన భేదభావాలు ఉండడం అంత మంచిది కాదు రామా. మన మధ్య ఉన్న శత్రుత్వాన్ని కాసేపు మరిచిపోరామా. మాకు మిత్రుడు వైపు కొంత సమయం మాతో చేతులు కలుపు. అదే మనిద్దరికీ మంచిది. ఈ సమస్యకి పరిష్కారం వెతుకు. ఆచార్య, పరిష్కారం అయితే అమ్మ చెప్పాల్సిందే. కానీ అమ్మ మౌనవ్రతంలో ఉన్నారు కదా. నేను కాళీమాత గురించి మాట్లాడుతాను ఆచార్య, మనందరి అమ్మ. ఓహో. ఇప్పుడు ఆ అమ్మే మనకి దారి చూపించాలి. అమ్మ ఎప్పటికీ కష్టకాలంలో తన బిడ్డని ఒంటరిగా వదిలేయదు. ఇక అంతా అమ్మవారి దయ మీదే ఆధారపడి ఉంటుంది. నమ్మకం ఉంచండి, రేపటి సూర్యోదయం ఎన్నెన్నో మార్పులు తెస్తుంది ప్రభు. ఈ రోజు ఆ చిన్నాదేవికున్న గర్వం పటాపంచలైపోతుంది. ఈ రోజు అందరికీ తెలిసిపోతుంది మహారాజుల వారి ఇష్టసఖి, వారు అభిమానించే రాణి, వారి నిజమైన ప్రియురాలు ఎవరు అన్నది. ఈ పాపిట సరాలు స్వయంగా చాటు చెప్తాయి విజయనగర రాజ్యానికి మేమే అసలైన మహారాణి అని. ఈరోజు తెలిసిపోతుందా తిరుమలాంబకి ప్రముఖులెవరో, పెద్దవారెవరో, మహారాజు హృదయ పట్టపురాణెవరో. ఈరోజు అందరికీ తెలుస్తుంది రాజనర్తకి సౌదామినికి ఈ రాజమహల్లో ఎటువంటి ముఖ్య స్థానం ఉందో. ఇరువురు రాణుల మీద పిడుగు పడినట్టు అవుతుంది. ఇద్దరూ ఈర్ష్యతో మాడి మస్సైపోతారు. ఎందుకంటే ఈ రోజు అందరి దృష్టి కేవలం నా మీద మాత్రమే ఉంటుంది, రాజనర్తకి సౌదామిని మీద. మహారాజా శ్రీకృష్ణదేవరాయలు వేంచేస్తున్నారహో. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. రామకృష్ణ పండితుల వారు ధన్యవాదాలు. తమరు మా సమస్యకి పరిష్కారం చెప్పారు. మేము తమరికి రుణపడి ఉంటాం. కానీ మీకు మాటిస్తున్నాం, సమయం వచ్చినప్పుడు మేము ఆ రుణం తప్పక తీర్చుకుంటాం. నేను కేవలం నా అన్నదాత పట్ల నా కర్తవ్య బాధ్యతల్ని నిర్వర్తించాను మహారాజా.
మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజుల వారి మందహాసం ఈ రోజు చూసి తీరాల్సిందే. కొంత సమయం తర్వాత ఈ మందహాసం మాయమయ్యి వారి క్రోధం బయటికి వస్తుంది. అదే నాకు చాలా దిగులుగా ఉంది బంధు. మహారాణి చిన్నాదేవి గారు ఏం చేస్తున్నారా? మహారాణి తిరుమలాంబ గారు ఏం చేస్తున్నారా? అసలు ఇదే ఉంది ప్రియా. మీరు మాతో చెప్పినచో మేము మీకోసం చందమామను తీసుకొచ్చి మీ అలంకరణకి అద్దంగా మార్చుండేవాళ్ళం. సృష్టిలో అన్నిటికంటే అమూల్యమైన మీ శిరస్సుపై ఈ పాపిటి సరాలు కాదు, ఈ దుర్లభమైన పాపిటి సరాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి. మహారాజా, నాట్య ప్రదర్శనకు సమయం ఆసన్నమైంది. మన గౌరవనీయ మహారాణులకు వినయపూర్వక విజ్ఞప్తి, తమరు వెంటనే ఆసీనులు కండి. చిన్నరాణి వారికి పాపిడి సరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? తిరుమలమ్మ కూడా వీటిని ధరించారే. ఈ ప్రశ్నే మమ్మల్ని కూడా వేధిస్తోంది. ఈవిడి గారు అలంకరించుకుని కూర్చున్నారే, ఈ పాపిటి సరం ఎలా వచ్చింది? నాట్య మయూరి, సంగీత సరస్వతి, విజయనగర దర్బారుకే వన్నె తెచ్చే నర్తకి, గాన కోకిల, శృతిలయల అపూర్వ సంగమం, రాజనర్తకి సౌదామినీ దేవి నేటి నాట్య ప్రదర్శనకు శ్రీకారం చుట్టనున్నారహో.
ఇంకా ఆలస్యం దేనికి మహారాజా? నృత్యం ఆరంభించవచ్చు కదా. మేం కూడా అదే అంటున్నాం. నృత్యం ఆరంభించండి. అలాగే మహారాజా. రామకృష్ణ పండితులు, ఏం జరుగుతోంది ఇక్కడ? ఇన్ని పాపిడి సారాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? చెప్పండి. క్షమించాలి మహారాజా, కానీ ప్రస్తుతం ఈ దర్బారులో మీ ప్రశ్నకు సమాధానం ఒక్కరు మాత్రమే చెప్పగలరు ప్రభు. ఇదంతా వారి ప్రతిభే మహారాజా. ఎవరు వారు? ఆచార్య, మహారాజు గారికి చెప్పండి. అలా మౌనంగా ఉండిపోయారేమిటి మీరు? ఆచార్య చిత్తం. అవును మహారాజా, ఆచార్యులు వారే మీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగలరు. ఈ లీలంతా వారి కైంకర్యమే మహారాజా. ఆచార్య, చెప్పొచ్చు కదా నిన్న జరిగిన విషయం. మీరు నేను మాట్లాడుకున్నాం కదా. అమ్మ ఎప్పటికీ తన బిడ్డల్ని ఆపద సమయంలో విడిచిపెట్టదు ఆచార్య. ఇప్పుడు ఆ తల్లే దారి చూపిస్తుంది. ఒకవేళ చూపకపోతేను ఆ సౌదామిని పాపిటి సరాలు పెట్టుకుని దర్బార్కు వచ్చేస్తుంది. ఇక అప్పుడు నా చావు నా పేకల మీదకొస్తుంది. విశ్వాసం ఆచార్య, విశ్వాసం. నమ్మకం ఉంచండి. నమ్మకానికి ఎంతో శక్తి ఉంటుంది. మీ సమస్యకి పరిష్కారం అమ్మ చెప్పనే చెప్పింది. దారి చూపించింది మీకు. నిజంగానా? అయితే చెప్పు, త్వరగా చెప్పు నా సమస్యకి పరిష్కారం. వినండి, విలువ వస్తువుకి ఉండదు, ఆకర్షణకే ఉంటుంది ఆచార్య. అయితే ఆ ఆకర్షణ పోతే విలువ పోతుంది. అలా విలువే లేకపోతే ఇక వివాదం కూడా తేలిపోతుంది. మీరు ఎలాగైనా పాపిటి సారాల పట్ల ఉన్న ఆకర్షణని పోగొట్టాలాచార్య. దాని పట్ల ఉన్న మోజుని తగ్గించాలి. దాని ఫలితం రాణులిద్దరూ మళ్ళీ ఎప్పుడు పాపిటి సరాలకేసి చూడనే చూడరు. ఎలా? మీకు అన్ని విషయాలు నేనే చెప్పాలా ఆచార్య? మీ సొంత బుద్ధి వాడొచ్చుగా. మరో 4 అడుగులు కొంచెం ముందుకెళ్ళు. నీ పథకం ఏమిటో మాకు పూర్తిగా అర్థం కావాలి కదా. అప్పుడు మా బుద్ధికి పని చెప్తాం. చెప్పు, తర్వాత ఏంటో చెప్పు. ఒకవేళ సరిగ్గా అలాంటి పాపిటి సరాలే 2 రాణులు సౌదామిని దేవితో పాటు దర్బారులో ఉన్న మిగిలిన స్త్రీలందరూ ధరించారంటే, అంటే దర్బారు ఆ చుట్టుపక్కల ఉన్న స్త్రీలందరూ కూడా సరిగ్గా అటువంటి పాపిటి సరాలే ధరించారు అంటే,
అంటే ఆ పాపిటి సరాలు మహల్లోని దాసీలు పాపిట్లో ధరిస్తున్నారు అనగానే ఇక అలాంటి నగల పట్ల రాణులిద్దరికీ లేదా సౌదామిని దేవికి కాస్తంత ఆసక్తైనా ఉంటుందంటారా? భలే 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 చాలా తెలివైన ఉపాయం పన్నావు. హ? కానీ ఒక్క రోజులో అన్నేసి నగలు ఎలా చేయించగలం? క్షమించాలాచార్య, మీకు వృద్ధాప్యం రానే వచ్చేసింది. ఇలా ప్రతిసారి చీటికి మాటికి మా వయసు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? కాకపోతే మరేమిటి, మీ మాటలు అలాగే ఉన్నాయి. మీరెవరో మర్చిపోయారా ఏమిటి? ఎవరిని? కులగురువు కదా. నిజమే. రాజపురోహితులు. అది నిజమే. ఇంకా మీరు చేయలేని పని ఏముంటుందని ఆదేశించగానే ఏ పనైనా అయిపోతుంది. ఇక ఈ పాపిడి సరాలు చేయించడం ఒక లెక్క. మాటికి నిజం. కులగురువు తాతాచార్యులు. మాకేది అసంభవం కాదు. ముమ్మాటికి మేం చేయిస్తాం. పాపిటి సరాలు బోలెడన్ని సిద్ధం చేయిస్తాం. కానీ ఈ కానీ ఏమిటి? మీరు బుద్ధికి పని చెప్తానన్నారు కదా ఆచార్య. చెప్తాను తర్వాత చెప్తాను. ముందు మా సందేహాన్ని దూరం చేయి కాస్త. పాపిటి సరాలు పంచేది ఎలా? అసలు వీటిని పంచడానికి కారణం ఏంటని చెప్తాం. వినండి, వివరంగా చెప్తాను. ఏమైంది ఆచార్య? మహారాజు అడుగుతున్నారు, జవాబు చెప్పండి. వివరించండి ఇక్కడ జరుగుతున్నదంతా. ఈ ఇన్నేసి పాపిడి సరాలు ఇలా ఎలా ఎందుకు వచ్చాయని. అమ్మవారి ఆదేశం మహారాజా. అమ్మ ఆదేశాన్ని ఎలా కాదనగలం మహారాజా? ఆచార్యవర్య, మాకేమీ అర్థం కావడం లేదు. మహారాజా, నిన్న మేము అమ్మవారికి పూజ చేస్తుంటే మళ్ళీ మరోసారి కాళీమాత ప్రత్యక్షమైనట్టుగా అలౌకికమైన అనుభవం కలిగింది మాకు. అమ్మవారు మాతో అన్నారు, ఓ తాతాచార్య, ఇదంతా ఏమిటి? నువ్వే చేస్తున్నావు. మేము నీకు ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యతనిచ్చావు. కానీ నువ్వుండగానే ఈ అధర్మం జరుగుతోందే ఎందుకు? పుని స్త్రీల సౌభాగ్య చిహ్నం కేవలం రాజమహల్కే పరిమితమైంది. ఈ పాపిటి సరాలు స్త్రీలందరూ పాపిట్లో ధరించాలి. స్త్రీలందరికీ ఇవి నిజానికి సౌభాగ్య చిహ్నాలు కావాలి. సౌభాగ్యవతీ భవ అనే నా ఆశీర్వాదం ఈ లోకంలోని స్త్రీలందరికీ సమానంగా వర్తిస్తుంది. ఇక ఈ భేదభావం దేనికి అని అమ్మవారు నిలదీశారు. నాతో అన్నారు, ఓ తాతాచార్య, నేను నిన్నాదేశిస్తున్నాను. ఇలాంటిదే ఒక్కొక్క పాపిటి సరం రాజ్యంలోని స్త్రీలందరి పాపిట్లోనూ కనిపించాలి. అన్యథా నాకు ఆగ్రహం వస్తుంది. నేను ముందే చెప్పలేదని మళ్ళీ అడగకూడదు. అలా అనేసి అమ్మ అదృశ్యమైంది. అప్పుడు మేం కూడా సమయం వృధా చెయ్యకుండా తక్షణం విదూషకులు రామకృష్ణని సంప్రదించిన తరువాత వారి సహాయం తీసుకుని పాపిటి సరాలు చేయించాం. రాజ్యంలోని స్త్రీలందరికీ పంచిపెట్టాలని పంచేశాం. అంతే. మేమైతే అమ్మవారి ఆదేశాన్ని మన్నించాం. ఇందుకనే తాతాచార్య, ఇందుకనే మీరు ఈ వంశానికి కులగురువయ్యారు. వంశధర్మ సంరక్షణ, దేవతలందరి ఆశీర్వాదం అనే సద్భాగ్యం కేవలం మీకే సొంతం. మీరొక్కరే కదా ఈ రాజకుటుంబానికి దుష్టగ్రహాలకి మధ్య ఓ అడ్డుగోడలా నిలవగలరు. మీరు మాతో ఉన్నంత వరకు ఆచార్య, ఎప్పుడు ఏ దుష్టగ్రహము ఈ కుటుంబానికి కీడు తలపెట్టలేదు. మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాం. మేమెంతో ప్రసన్నులమయ్యాం ఆచార్య. మాదేముంది మహారాజా, మేం కేవలం నిమిత్త మాత్రులం. అమ్మవారు ఏం కావాలందో అదే మేం చేశాం. కానీ ఒక్కటి మహారాజా, ఈ మంగళ కార్యానికి సంపూర్ణ ఘనత దక్కేది
కేవలం కేవలం ఆ దుర్గమ్మ తల్లికే. అమ్మా, ఇక తమరు రామకృష్ణ పండితులు, మీరు ఈ శుభకార్యంలో తాతాచార్యుల వారికి సహకరించారు కనుక మేము మీ పట్ల కూడా ప్రసన్నులమయ్యాం. అది నా అదృష్టం మహారాజా. మరీ ఏమిటి పండిత రామకృష్ణ? విషయం కేవలం ఇంతే కాదు, విషయం ఇంకా పూర్తే కాలేదు మహారాజా. ఇంకా తమరు తెలుసుకోవాల్సింది, చూడాల్సింది ఇంకా ఎంతో ఉంది. మీరు అనుమతించారంటే? అనుమతిస్తున్నాం రామకృష్ణ, చెప్పండి ఏమిటి విషయం? మీరు కొన్ని క్షణాలు నిరీక్షించండి, విషయం అంతా మీ ముందుకు వస్తుంది. మంత్రివర్య, ఒకసారి నేను మీ ఖడ్గాన్ని తీసుకోవచ్చా? ఎందుకు? ప్రశ్నించకండి మహాశయ, మీరే ఆ ఖడ్గాన్ని నాకివ్వండి. తీసుకోండి. రామకృష్ణ, ఆగు రామకృష్ణ. శస్త్రానికి శాస్త్రానికి అంత తేడా ఏముండదు మహాశయ. వాటిని సరైన సమయంలో ఎలా వాడాలో తెలియాలి. అతి తెలివి ప్రదర్శించే ప్రయత్నం చేయకండి, లేదంటే పంతుల్ని కాబట్టి మీ అంతిమ సంస్కార బాధ్యత కూడా మరి నేనే మొయ్యాల్సి ఉంటుంది. నడవండి. రామకృష్ణ పండితులు, ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు ఎవరు ఈ వ్యక్తి? క్షమించండి మహారాజా, ఇప్పుడు మీరే స్వయంగా చూస్తారు కదా ఈ వ్యక్తి ఎవరన్నది. ఇది సంధికి ప్రతిపాదన మహారాజా. రాజమాత మీ రాజ్యంతో సంధి చేసుకోవాలనుకుంటున్నారు. మహారాజా, వీరిక్కడికి వచ్చిన రాయబారి ఈ మధ్య రాజమాత గారి సందేశం తీసుకొచ్చారు. రాజమాత బహుమతిగా ఆ పాపిటి సరాలిచ్చారు. అవును మహామంత్రి గారు, వీరు వారే. కానీ దురదృష్టవశాత్తు రెండు నకిలీవే. ఇతను సుందర్గఢ్ రాయబారి కాకపోవడమే కాదు, అలాగే సుందర్గఢ్ రాజమాత కూడా మహారాజ్తో సంధి కోరడమూ లేదు. ఇతను సుందర్గఢ్ రాజమాత గారు పంపిన గూఢచారి. ఇక సంధి ప్రస్తావన వీరు తెలివిగా పన్నిన కుతంత్రం. ఏమిటి మీరు చెప్తున్నది రామకృష్ణ పండితులు? దురదృష్టవశాత్తు ఇదే నిజం మహారాజా. సుందర్గఢ్ రాజమాత విజయనగరాన్ని ఎంతో ద్వేషిస్తారు. వారు మహారాజుని ప్రబల శత్రువుగా భావిస్తారు. సామదాన దండ భేదాలు ఎలాగైనా సరే వారు విజయనగర సామ్రాజ్యంలో ద్వేషాలు, కలహాలు అనే విషవాయువులు వ్యాపింపజేసి ఈ రాజ్య పునాదుల్ని బలహీనపరచాలనుకున్నారు. విజయనగర రాజ్యంలో అంతా కలహాలు చెలరేగితే
వారికి విజయనగరంపై ఆధిపత్యం సాధించడం సులభం అవుతుంది. ఈ సంధి ప్రస్తావన, ఈ పాపిటి సరాలు రాజమాత చేసిన కుతంత్రంలో భాగమే మహారాజా. ఈ సంధి ప్రస్తావన, ఈ పాపిటి సరాలు రాజమాత చేసిన కుతంత్రంలో ఒక భాగమే మహారాజా. బహుశా ఈ విషయం నా దాకా వచ్చుండేదే కాదు. ఈ మహానుభావుడు నిన్న బజార్లో నాకు ఢీ కొట్టాడు. నిన్న ఇచ్చిన పళ్ళు ఏం బాలేదు బాబాయ్. ఏమైంది బాబు? చూసుకున్నాడు అండి. క్షమించండి, ఏదో తొందరలో ఉన్నాను. ఇదిగో మిమ్మల్నే. ఇది రాయగఢ్ రాజమాత గారు పంపించిన అపూర్వమైన పాపిటి సరాలు మహారాజా. దీన్ని ఎంతో అభిమానంతో మహారాణి గారి కోసం పంపించారు. గౌరవనీయులైన రాజమాతకు సాదర ప్రణామాలు. అన్నీ మీ పథకం ప్రకారమే జరుగుతున్నాయి. సంధి ప్రస్తావన పన్నాగంలో మీరు పాపిటి సరాలనే పాచిక వేశారు. అందులో 2 రాణులు సులువుగా చిక్కుకున్నారు. వారిద్దరి మధ్య నలుగుతున్నారు రాయలవారు. ఒక్క పాపిటి సరానికి 2 రాణులు. బలిబలి రాజమాత, ఎంతటి ఆలోచన మీది! రాజకుటుంబాల స్త్రీలపై గురిపెట్టి వారి స్త్రీ అహంకారాన్ని నిద్రలేపి తమరు గృహ కలహాలు అనే ఓ విత్తనాన్ని నాటారు. అదో వటవృక్షంలా మారి ఈ సమస్త రాజ్యంలోని సుఖశాంతులను హరించేస్తుంది. అప్పుడు తమరు విజయనగరంపై మీ పతాకాన్ని ఎగరేస్తారు. బలహీనుడై గృహ కలహాలనే యుద్ధంలో నిమగ్నుడైన రాజుపై విజయం పొందడం కష్టం కాదు. అతి త్వరలో విజయనగరంపై మీ ఆధిపత్యం నెలకొంటుంది. తీసుకెళ్ళండి విశ్వాసఘాతకుణ్ణి. వీడు శాంతిదూతగా వచ్చి తన పదవికి విశ్వాసానికి కళంకం తెచ్చాడు. వీడు రాజదూతగా వచ్చాడు కనుక మేం వీడికి మరణశిక్ష విధించలేము. దూతగా వచ్చిన వారికి మరణశిక్ష వేయడం రాజధర్మానికి విరుద్ధం. కాళ్ళు మహారాజా, కాళ్ళు. ఏమిటి? ఒకవేళ రాజదూతకి కాళ్ళు విరిచేస్తే అదేమీ రాజధర్మానికి విరుద్ధం కాదు కదా? ఈ విశ్వాసఘాతకుడికి
ఒక కాలు నరికేయండి. ఇతన్ని తిరిగి సుందర్గఢ్కి పంపించేయండి. ఆ విధంగా అతను ఎప్పుడెప్పుడు తన కుంటికాలేసుకొని తన రాజమాతని కలుసుకుంటాడో అప్పుడు వారికి కూడా అర్థమవ్వాలి తాము విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలతో కపటంగా వ్యవహరించే ప్రయత్నం చేశామని. తీసుకెళ్ళండి విండి. మహారాజా, సిపాయిలు క్షమించండి మహారాజా. మహారాజా, ఇంకా ఏమైనా ఉందా? చిత్తం మహారాజా. ఏమిటి? క్షమించండి మహారాజా, మీరు నాకిచ్చిన ఈ అసలైన పాపిడి సరాలు ఎవరికీ ఇవ్వలేదు. వీటిని అమ్మవారి మందిరంలో అమ్మ చరణాలకి అర్పిస్తే బాగుంటుంది. అద్భుతం. ఇకపై ఇవి అమ్మవారికే సొంతం. మేము స్వయంగా ఆలయానికి వెళ్లి వారికి మా స్వహస్తాలతో వీటిని సమర్పించొస్తాం. మహారాజా, అమ్మవారు కానుకకు ప్రసన్నమైంది. తన హస్తంలోని పువ్వును ప్రసాదించి అమ్మవారు మహారాజుని ఆశీర్వదించారు. శ్రీకృష్ణదేవరాయల వారికి జై! శ్రీకృష్ణదేవరాయల వారికి జై! అమ్మవారు ప్రసన్నులైనారా ఆచార్యవర్య? కానీ బహుశా వారు వేరొకరి పట్ల ప్రసన్నులైనారేమో. బహుశా అమ్మవారు ఈ పువ్వు ద్వారా ఇంకేదో సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నారేమో. అసలు ఇంతకీ ఏం సంకేతం అయి ఉంటుంది మహారాజా? రామకృష్ణ పండితులు, మీరు చేసిందంతా మేము మాటలతో వర్ణించాలనే ప్రయత్నం చేస్తే భాషలోని పదాలు సరిపోవు. మీకు ధన్యవాదాలు మాత్రం చెబితే చాలదు, అంతకన్నా ఎంతో ఎక్కువగా చేయాల్సి ఉంది. అందరికీ తెలిసిన విషయమే, కారు మేఘాలు ఎంతైనా ప్రయత్నించవచ్చు గాని సూర్యకిరణాలను మాత్రం అవి అడ్డుకోలేవు. అవి నేల మీద పడాల్సిందే. ఈ లోకన్నంతా జాగృతం చేయాల్సిందే, ప్రకాశించాల్సిందే. పండిత రామకృష్ణ, మీ బుద్ధి కౌశలం కూడా ఆ సూర్యుని కిరణాల వంటిదే. తేజస్సున్నది, ప్రకాశవంతమైనది. దానికి తన సరి అయిన స్థానం తప్పక ఇవ్వాలి. మేము కృష్ణదేవరాయలం ఈరోజు తెలియజేస్తున్నాం, నేటి నుంచి రామకృష్ణ పండితులు దర్బారు ద్వారం దగ్గర కాక మన విశిష్ట కళాకారుల పంక్తిన ఆసీనులవుతారు. మా ఎదురుగా నేటి నుంచి మిమ్మల్ని మా విశిష్ట సలహాదారునిగా నియమిస్తున్నాం.
మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి 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 అమ్మా 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 నేను సంతోషం పట్టలేకపోతున్నాను. ఎంత హాయిగా ఉండొచ్చు కదా మనం. నన్ను చూడగానే అందరూ అంటారు ఏమన్నా తెలుసా, అలా చూడండి చూడండి, ఆ వెళ్తున్న వారు మహారాజు గారి విశిష్ట సలహాదారులు రామకృష్ణ పండితుడి ధర్మపత్ని అని. నేను బ్రహ్మానందంలో ఉన్నాను. ఇప్పుడు కూరగాయల వాడు బేరసారాలు చెయ్యడు. అయ్యో బేరసారాలేంటి, డబ్బులే తీసుకోడు. మహారాజు గారి విశిష్ట సలహాదారుడు అమ్మ దగ్గర అసలు డబ్బులు ఎలా తీసుకుంటాడు? లామా దళబాల్లో సలహాదారుదా, నేనేమో లామా మిత్తుద్ది. ఇప్పుడు నగలంలోని గంతలన్నీ నావే. నేనెప్పుడు అనుకున్నా ఎవరి దగ్గర నుంచైనా గంతలు తీసుకుని ఆదుకోవచ్చు. ఇప్పుడు నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఇదిగో దీన్నే అంటారు మనందరి రొట్టెలు విరిగి నేతిలో పడ్డాయట. ఆనందాలే ఆనందాలు. లామా 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 లామా. ఆపండి, ఎవరు మాట్లాడొద్దు, నోళ్ళు మూయండి. ఏమిటిది? ఎందుకు ఈ గోలంతా? అసలు ఇది ఇల్లా పిచ్చి వాళ్ళ కొంప? క్రమశిక్షణ అనేది ఏమన్నా ఉందా మీకు అసలు? అయినా ఏంటిది? ఏంటి? సరిగ్గా నిల్చో, కుదురుగా నిల్చోండి. మీ ముందున్నది ఏదో మామూలు వ్యక్తి కాదు. మహారాజు శ్రీకృష్ణదేవరాయల దర్బారులోని విశిష్ట సలహాదారుడు నిల్చున్నాడు. నా మాటల్ని అవహేళన చెయ్యాలని ఎవరన్నా ప్రయత్నించారంటేనా ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి గెంటిచ్చేస్తాను. ఏమిటి? ఇంకొక మాట ఎవరన్నా మాట్లాడారంటే నేను చూస్తూ ఊరుకోను. ఏ అన్నా కూడా ఊరుకునేది లేదు. నేను మాట్లాడే వరకు ఎవరూ నోరెత్తకూడదు. చెప్పింది అర్థమైందా మీకు? అయినా ఏంటి మీరు తినగా నిల్చోమని చెప్పానా లేదా? అంటే అది ఏమిటి? అమ్మ ఇలాగే అంటే ఆహా, అమ్మ ఇలాగే నిలబడగలరు. మీకు తెలుసు కదా అమ్మకి నడు. తను నిటారుగా నిల్చోలేదు, కానీ నువ్వు నుంచోగలవు కదా. అదేంటది అలా వంగి నుంచున్నావేంటి? తినగా నుంచో, కాళ్ళు నడుము తిన్నగా నిటారుగా నిల్చో. అలాగా. ఏమిటి పాడుగోలు ఇంట్లో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ కొన్ని నియమాలుంటాయి, క్రమశిక్షణ ఉంటుంది, పరిధులుంటాయి, పద్ధతులుంటాయి, బాధ్యతలు ఉంటాయి. ఇక్కడ అవేవీ లేవే. ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు తింటారు, తినేసి నిద్రపోతారు. నిద్ర లేస్తే పగలు, నిద్ర వస్తే రాత్రి. ఏం చేస్తున్నారు మీరంతా? దీని ఇల్లంటారా ఎవరన్నా? ఇక నువ్వు విజయనగరానికి వచ్చినప్పటి నుంచి ఒక్క రోజన్నా పుస్తకం తీసావా? పుస్తకం తీసి ఏమన్నా చదివావా? ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నావా? లేదుగా. గంటల కొద్ది ఆటలకి విరామం దొరికినప్పుడే కదా అవన్నీ. వెళ్ళి ఇప్పుడే పుస్తకాలు తీసి మొత్తం దేవనాగరి వర్ణమాల అప్పచెప్పాలి. నువ్వు గాని రేపొద్దునికి వర్ణమాల నేర్చుకోలేదంటే నీకు అన్నం నీళ్లు ఏమీ దొరకవు. నడు, ఇప్పుడే వెళ్ళు. నువ్వు తమాషకి అన్నావు కదూ. ఇక మీరు ఎన్నిసార్లు జపం చేసుకున్నారు ఈరోజు? ఒక్కసారేనా? కాదు, ఒక్కసారి కూడా కాదట. జపం చేసుకోనే లేదా? సమయం లేదుగా వారికి, అందుకే. అలాగా? మెళ్ళో రుద్రాక్షమాల వేసుకుని లాభం ఏమిటి? జపం చేసుకునే తీరికే లేదంటే ఇప్పుడే వెళ్ళి పూజ గదిలో కూర్చుని మొత్తం 500 సార్లు జపం పూర్తి చేయాలి. నువ్వు ఇలా మెళ్ళో మాల వేసుకుని తిరుగుతున్న పాపానికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి నువ్వు. నడు. ఇక నువ్వు భర్త ఇంటికొచ్చి ఇంతసేపు అయితే నీళ్ళిచ్చావా? అన్నం పెట్టావా? స్నానానికి నీళ్లు తోడేవా? సేవలేమన్నా చేసావా? కాళ్ళు పట్టావా? అది అసలు చేసుకో. ఏంటి అసలు ఏం చేసుకోను? శపథం చేసుకో. నేను అదే చెప్పాలనుకున్నాను. అలాగా? మరి పద గదిలోకి. ధన్యవాదాలు. అన్నట్టు గుర్తొచ్చింది, మీ బాబాయ్ కొడుకు, అతని పేరేదో ఉంది. మోహన్ రావు. వారేదో క్షాత్ర పోటీల్లో పాల్గొన్నారు కదా, ఏదో పొరుగు రాజ్యంలో. ఏమైంది ఆ పరుగు పందెంలో? మేమే వారిని పాల్గొనవద్దని వారించాం. ఎందుకని వారించారు?
అందులో 7 ఉంటారట. ఒక్కరికే బహుమతి లభిస్తుందట. బహుమతి ఒక్కరికే ఇస్తున్నప్పుడు అందులో 7 పాల్గొనవలసిన అవసరం ఏమిటి? వాడికేమైనా పిచ్చా వెర్రా? అందుకే మోహన్ అన్నయ్యని పాల్గొనవద్దని వారించాను. అలాగా? చిన్న మహారాణి గారు, వస్తున్నా. ఆ ద్వారానికి 2 కన్నాలున్నాయేమిటి? అదా మహారాజా, మీరన్నారు కదా మీ గారాల పిల్లులకి గదిలోకి రావడానికి ఇబ్బందిగా ఉందని. అందుకే మేం ద్వారంలో 2 కన్నాలు చేయించాం. చిన్న కన్నం చిన్న పిల్లి కోసం, ఆ పెద్ద కన్నం పెద్ద పిల్లి కోసం. ఇక మీ పిల్లలు గదిలోకి రావడానికి అస్సలు ఇబ్బందే ఉండదు. ఎవరి చేత చేయించారు? మన వడ్రంగి చేత. ఇంకెవరి చేత? సిపాయి! మహారాజా, ఇప్పుడే ఈ క్షణమే మన వడ్రంగిని మా సముఖానికి ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. ఏదైనా బహుమతి ఇస్తున్నారా వడ్రంగికి? ప్రణామాలు మహారాజా. ఈ ద్వారంలో 2 కన్నాలు నువ్వేనా చేసింది? చిత్తం మహారాజా. ఇలా 2 కన్నాలు ఎందుకు చేసావో కొంచెం వివరిస్తావా? చిన్న మహారాణి గారు సెలవిచ్చారు. మహల్లో ఉన్న 2 పెంపుడు పిల్లుల రాకపోకలకి ఇబ్బందిగా ఉందని, అందుకే 2 కన్నాలు చేశాను మహారాజా. కానీ 2 ఎందుకు? మహారాజా, పిల్లులు 2 ఉన్నాయి కదా, కన్నాలు కూడా 2 ఉండాలి. చిన్న పిల్లి కోసం చిన్న కన్నం, పెద్ద పిల్లి కోసం పెద్ద కన్నం. అది సరే, పెద్ద కన్నంలోంచే 2 పిల్లలు లోపలికి రావచ్చు కదా. ఇక పక్కనే చిన్న కన్నం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? క్షమించండి మహారాజా, మరి అది నాకు తట్టనే లేదు. మూర్ఖుడా, బుద్ధిహీనుడా, అలా 2 కన్నాలు చేసే ముందు ఆలోచించాలి కదా. కానీ మహారాణి మీరు కూడా. ఏంటి మేం కూడా? ఏంటి నువ్వు చేసిన పని? మేం వారించలేదని 2 రంధ్రాలు పెట్టేస్తావా? నీ బుర్రని ఉపయోగించడం తెలీదా? రేపొద్దున మేం నూతిలో దూకమంటే వెళ్ళి నూతిలో దూకేస్తావా? సరే వదిలే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నేనేలా చెప్తే అలాగే చెయ్యి. చిత్తం. ఆ ద్వారాన్ని తీసేయ్. దాని స్థానంలో ఇక్కడ మరో ద్వారం అమర్చు. సరిగ్గా అలాగే అందంగాను సొగసుగాను ఉండాలి, ముందులాగే. చిత్తం మహారాణి. అన్నట్టు పిల్లుల కోసం బయట ఒక గృహం నిర్మించండి. అప్పుడు పిల్లులు మహల్లోకి రావు. మహారాజు గారు స్వయంగా పిల్లుల్ని కలవడానికి బయటికి వెళ్తారు. మేం పిల్లుల్ని కలవడానికి బయటికి వెళ్ళాలా? మహారాజా, మీకు మా ఆలోచన నచ్చింది కదా. మాకు ముందే తెలుసు మీకు మా సలహా తప్పకుండా నచ్చుతుందని. ఇదిగో విను, కొత్త ద్వారంలో కన్నాలేవి ఉండకూడదు. ఎందుకంటే మహారాజుకి పిల్లల్ని కలిసేందుకు వెళ్ళడానికి ఎలాంటి కన్నాలు అవసరం ఉండవు. అర్థమైందా? చిత్తం మహారాణి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ప్రణామాలు మహారాజా. ఈ రోజెందుకో మాకు మా అమ్మ గుర్తొస్తోంది. ఎంత గర్వంగా చెప్పేదో తను. తిరు, సౌందర్యానికి బుద్ధికి ఖజానా నువ్వు. నీలాంటి వారు 100కో 1,000కో ఉంటారు. చూస్తూ ఉండు, నిన్నొక్కసారి చూసిన వారు అవాక్కైపోతారు. నిజమే చెప్పారు మీ అమ్మగారు. మనకి అదే మనిద్దరికి పెళ్ళైనప్పటి నుంచి మేము కూడా అవాక్కయ్యే ఉన్నాం. అయ్యో నిజం? మీకు కూడా దిష్టి తగిలేట్టుంది. వెళ్ళొస్తాం. అయినా ఇలా పాలు తేవడానికి సరైన సమయం రాత్రివేళ కదా. నిన్నెందుకు తేలేదు పాలు? నిన్న రాత్రి మీరు అవకాశం ఇస్తేగా.
శారదా, నేను అనుకోవడం 500 సార్లు తక్కువే. నేను అమ్మని 5000 సార్లు జపం చేయమనాల్సింది. లామా, కొంప మునిగింది. లోపల గదిలోకి వచ్చి చూడు, నీ మంచం వెలిగిపోయింది. ఏమాట్లాడుతున్నావు గుండప్ప? అలాగే జరుగుతుంది. మా గదిలో మంచం ఎలా విరుగుతుంది? ఏమో, ఎలా వెలిగిందో నాకేం తెలుసు. తెలీదా? సరే, అదంతా వదిలే. నేను తర్వాత వడ్రంగిని పిలిపించి సరి చేయిస్తాను. సరేనా? నేను వెంటనే దర్బారుకు వెళ్ళాలి. ఈరోజు నాకు కొత్త పదవి ఇస్తున్నారు. ఆలస్యంగా వెళ్ళకూడదు. ఇది పట్టుకో, నేను వెళ్ళొస్తాను. అన్నట్టు నువ్వు జపం చేసుకుంటూ ఉండు. నీ పంట పండింది రామా. ఒకే దెబ్బకి దాంపత్య జీవితం మొదలైంది. రాజదర్బారులో కొత్త పదవి కూడా దొరికింది. అంతా అమ్మవారి ఆశీర్వాదం బంధు. ఏ సమయంలో ఏం జరగాలో ముందే నిశ్చయించింది. ఇప్పుడు నాకు సమయం వచ్చేసింది. అమ్మ దయ వల్ల దర్బారులు అంతా మంచి జరగాలి, గొడవేం జరగకూడదు. పద, కొత్త పదవిని ఆనందిద్దాం. నువ్వు ఒకటే ప్రార్థించు, మహారాజు కొత్త సమస్యల తట్ట నా నెత్తిని పెట్టకూడదని ప్రార్థించు. అందం, అందం అంటే ఇదే. అయితే ఎలా ఉంది చిన్నరాణి తిరుమలాంబ గారి సలహా? సలహా ఏంటి? అదే, మహారాజా గారు స్వయంగా పిల్లుల్ని కలవడానికి బయటికెళ్ళటం. పిల్లులు మహల్లోకి రావుగా. ఇదంతా మీకు... మీరెప్పుడు ఏవేవో పనుల్లో నిమగ్నమై ఉంటారు. కానీ మాకొకే పని ఉంటుంది. మా సవితి మీద కన్నేసుంచటం. అది కూడా నేను సరిగ్గా చేయలేకపోతే నేను మీ ధర్మపత్నిని అయ్యుండి లాభం ఏముంది? మిమ్మల్ని ప్రశంసించక తప్పదు. స్పష్టంగా చెప్పారు. మీరు మమ్మల్ని ప్రశంసించాల్సిన అంశం మరొకటుంది మహారాజా. మా అంతఃపురంలో మీరెప్పుడూ దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అన్నట్టు గుర్తుకొచ్చింది, మీ చిన్న తమ్ముడు గారు, మా చిన్న బావుమరిది గారు ఎక్కడున్నారు? మన చిన్న రాకుమారులు వాసుదేవ్. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. ఇంతలోనే ఎక్కడికి వెళ్లారు? ఒక్క క్షణం. క్షమించండి బావగారు, మీరు నాకు కనపడనే లేదు. కనబడాలంటే కళ్ళు తెరుచుకొని నడవాలి కదా రాకుమారులు వాసుదేవ్ గారు. తీసుకోండి. ధన్యవాదాలు. వాసుదేవ్, మీరు కళ్ళు మూసుకుని ఎందుకు నడిచినట్టు? మేం తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే, ఒకవేళ పగలు కూడా చీకటిగా ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది అని. సరే, అయితే మేము వెళ్ళొస్తాం. దర్బారుకు సమయం అయింది. అయ్యో, అలా వెళ్ళిపోతారేంటి బావగారు? మీరు అలా వెళ్ళడానికి లేదు. పెద్ద గొడవ అయిపోతుంది. రండి నాతో, ముందులా కూర్చోండి. చెప్పండి, మీరెందుకు మమ్మల్ని ఆగమన్నారు? మేం మా తలతో మీ తలని మరోసారి గుద్దాలనుకుంటున్నాం. ఇలా. ఎందుకు ఇదంతా? మీకు తెలీదా? ఎవరైనా ఎవరినైనా ఒక్కసారి గుద్దుకుంటే వారు తమను గుద్దుకున్న వారి తలకి తమ తలని తప్పకుండా మరోసారి ఢీకొట్టాలి. లేదంటే గుద్దుకున్న వాళ్ళు ఇద్దరు తలల మీద పెద్ద కొమ్ములు మొలుస్తాయి. కొమ్ములా? అవును బావు గారు, పెద్దలు చెప్తారు కదా, ఒకవేళ మీకు గాని కొమ్ములు మొలిచాయంటే ఇంకేమన్నా ఉందా? అసహ్యంగా ఉండదా? అప్పుడు జనం మిమ్మల్ని కొమ్ములు రాజు అని పిలవడం మొదలు పెట్టేస్తారు. అలా అవ్వడం మీకు ఇష్టమా? అస్సలు లేదు. అరే ప్రియా, మీరు కొంచెం వెనక్కి జరగండి. కుద్దండి. ఇప్పుడేం కాదు, మీరింక వెళ్ళొచ్చు. మీకింక కొమ్ములు మొలవవు. ఏమిటిదంతా ప్రియా? వదిలేయండి మహారాజా, వాడికి అస్సలు బుద్ధి లేదు. బుద్ధి లేదా? అసలు మాకొకటి అర్థం కావడం లేదు. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది? దద్దమ్మలు బుద్ధిహీనులే తారసపడుతుంటారు మాకు.
చిన్న పిల్లి కోసం చిన్న కన్నం, పెద్ద పిల్లి కోసం పెద్ద కన్నం. మహారాజు గారి పిల్లల్ని కలవాలంటే తామే బయటికి వెళ్తారు. గుద్దుకున్న ఇద్దరు తలల మీద కొమ్ములు మొలుస్తాయి, కొమ్ములు. ఇది ఇలాగే కొనసాగితే లోకమంతా మమ్మల్ని మూర్ఖుల రాజ్యానికి రాజు అని పిలుస్తారు. వెంటనే ఏదో ఒకటి చేయాలి. పల్లకి ఎత్తండి. ఆగండి, ఆగండి స్వామి. ఏమైంది? విపత్తు, ఘోర విపత్తు వచ్చేస్తుంది. ఎవరి మీదికి? మీకే స్వామి. మాకు విపత్తు ముంచుకొస్తా. అవును స్వామి. ఏమిటో విపత్తు? తల బద్దలవుతుంది. నీ తల? మీ తల స్వామి. మా తల? అవును స్వామి. ఎలా? ఈ పల్లకిలో నుంచి మీరు దిగగానే ఒక పెద్ద కొబ్బరికాయ మీ తల మీద పడుతుంది. మీ తల చిన్న భిన్నం అయిపోతుంది స్వామి. ఒరే మూర్ఖులారా, పల్లకి కిందికి దించండ్రా. నీకెలా తెలిసింది? ఇప్పుడే కొనుక్కు పడితే స్వప్నంలో నాకు కనిపించింది. నువ్వు స్వప్నంలో చూసావా? కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయ మా నెత్తి మీద పడి మా తల బద్దలైందా? అవును స్వామి. దండకం చదువుకోండి. ఎందుకు? మీరు దండకం చదువుకుని వెళితే కింద పడే కొబ్బరికాయ ముందే పడిపోతుంది. మీ తల బద్దలు కాకుండా ఉంటుంది. దీని అజ్ఞానాన్ని ఏమనాలి? పదండ్రా. స్వామి, మళ్ళీ ఏమిటి? మీ విపత్తు తొలగాలని నేను వెంటనే అఖండ ప్రతిజ్ఞ చేశాను. ప్రతిజ్ఞ? అవును స్వామి. ఏమిటా ప్రతిజ్ఞ? వారం రోజుల పాటు ప్రాతకాలం సాయంకాలం మందిరానికి వెళ్లి గుంజీళ్లు తీయాలి స్వామి. అయితే తీ, మాకెందుకు చెప్తున్నావ్? మీరు వెళ్లి తీయాలి. ఏం తీయాలి? గుంజీళ్లు. అలాగా? అవును స్వామి, కఠోర ప్రతిజ్ఞ చేశాను నేను. మీరు ఒక వారం రోజుల పాటు ప్రాతకాలం సాయంకాలం మందిరానికి వెళ్లి 4 గంటలు గుంజీళ్లు తీయాలి. ఒకవేళ ఈ ప్రతిజ్ఞ నిలుపుకోలేదంటే పుండ్లు. పుండ్లా? పుండ్లు స్వామి, పుండ్లు. మీ ఒళ్ళంతా పుండ్లతో పొక్కిపోతుంది స్వామి. కుష్టు రోగం సోకుతుంది స్వామి. మీ చేతులు కాళ్ళు పక్షవాతంతో పడిపోతాయి. కుంటుతూ కాళ్ళు ఈడుస్తూ నడుస్తారు స్వామి. ఘోర అనర్థం జరుగుతుంది స్వామి. నా ప్రతిజ్ఞ వమ్మైపోతే. ఆపు! ఆపు, చాలు, ఇంక చాలా ఆపు. నీ కల నిజం కావడమే మంచిదనిపిస్తోంది. ఏమంటున్నారు? ఓ ప్రభు, నేనేం చేశానని ఈ శిక్ష? ఇలాంటి స్త్రీని నాకెందుకు కట్టబెట్టా? మేం గుర్తు చేయమా గురువు గారు? ఏమిటి? నేరాలు గురుగారు. మా కర్మ గురువు గారు, ఇదంతా మా కర్మ. పూర్తిగా ఏది వినిపించుకోరు, చెంపలు వాయించేస్తారు. మేము చేసిన నేరాలకే భగవంతుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. సర్లే, పల్లకి ఎత్తండి. మీ తల కొంచెం జాగ్రత్త అండి. లాభం లాభం. అదే ఇవాళ నూనె ఎక్కువగా రాసుకున్నారు మీరు. బాగా మెరిసిపోతోంది. తల పగలకుండా చూసుకోండి. సాయంత్రం మందిరానికి వెళ్లి గుంజీళ్లు తీసురండి. వింటున్నారా స్వామి? మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి కార్యకలాపాలు ప్రారంభించండి. మహారాజా, ఈరోజు దర్బారులో కార్యక్రమాలు ఆరంభించే ముందు తమరు ఇచ్చిన మాట మీరు నిలుపుకోవాలి కదా? ఏ మాట? మహారాజా, రామకృష్ణ పండితులకు ఇచ్చిన మాట. వారు ప్రదర్శించిన బుద్ధి కుశలతకు ప్రసన్నులై వారిని మీ విశిష్ట కళాకారుడిగా నియమిస్తానన్నమాట. మీరు వారికి బహుమతిగా ఇచ్చారు కదా? జ్ఞాపకం చేసినందుకు ధన్యవాదాలు మంత్రివర్య. రామకృష్ణ పండితులు. మహారాజా, మేం మర్చిపోయాం. మేము మన రామకృష్ణ పండితుణ్ణి మన దర్బారులో విశిష్ట సలహాదారునిగా నియమించామని. క్షమించండి రామకృష్ణ. ఈరోజు లేచిన వేళేమో గాని మా మనస్సెందుకో కాస్త అస్తవ్యస్తంగా అయిపోయింది. కానీ మిమ్మల్ని చూశాకనిపించింది మీ వంటి మేధావి తెలివైన మనుషులు మా దర్బారులో ఉన్నారని. నిస్సందేహంగా మీరే ఈ పదవికి అర్హులు. మరి ఆలస్యం దేనికి మహారాజా? పిలవండి సలహాలిచ్చే మహాశయుణ్ణి. వారికి చెప్పండి ఆసనాన్ని అలంకరించమని. అసలు ప్రశ్న ఏమిటంటే మహారాజా, వారు ఎక్కడ కూర్చోవాలి అని. మా గ్రహాల గణింపు ప్రకారం ఈ వరుసలో వీరి కోసం మేం చూసిన శుభాసనం ఏదంటే అది. ఈ ఆసనమా? ఏమిటి ఆచార్య, ఈ ఆసనం మీద లక్ష్మణరావు గారు కూర్చునేవారు. కూర్చునేవారంటే? వెళ్ళిపోయారు. ఎక్కడికి? పైకి, స్వర్గలోకానికి. ఎలా? ఎలాగా చెప్తాను. నీళ్లు తాగుతూ ఇక్కడ కూర్చున్నారు.
నీళ్లు గొంతులో ఇరుక్కొని శ్వాస ఆగి పోయారు. ఎక్కడికి? పైకి. అన్నట్టు ఇక కృష్ణస్వామి వారినైతే స్వయంగా వారి యవ్వనంలోనే వచ్చేశారు. ఎవరు? యమధర్మరాజు. ఇక్కడే కూర్చున్నారు ఆసనం మీద. పాపం మందిరానికి వెళ్ళొచ్చారు. మందిరం మెట్ల మీద అరటి తొక్కుందట, దాని మీద కాలేశారు, జారిపోయారు. తడామ్మని తల మెట్ల కొట్టుకుంది. అంతే దొర్లుకుంటూ దడ 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 నేల కొరికారు. పోయారు. ఎక్కడికి? పైకే. యముడు వెంట తీసుకెళ్ళాడు. ద్వారం దగ్గరే బాగుంటేది కదరామా, కనీసం ప్రాణాలైనా దక్కేవి. నేను అదే అనుకుంటున్నాను బంధు. ఆచార్య, తాతాచార్య, ఇలాంటి వాటిలో మాకు నమ్మకం లేదు, కానీ దాని మీద వారిని కూర్చోమనడం అనేది అపశకునంలా లేదు? ఎవరైతే ఈ ఆసనం మీద కూర్చుంటారో వారు వెంటనే ఈ లోకం నుంచి సెలవు తీసుకుంటారంటారుగా. అది నిజమై మన రామకృష్ణ పండితులకు ఏమైనా జరిగితేనో? లేదు మహారాజా, లేదు. వీరికి ఏమీ జరగదు. మన విదూషక మహాశైలకు క్షమించాలి, క్షమించాలి. ఇప్పుడు వీరు విదూషక మహాశైలు కాదు, ఇప్పుడు వీరు సలహాదారు మహాశైలయ్యారు. మన సలహాదారు మహాశైలుకి ఈ చిన్నా చితక శాపాలు, అపశకునాలు ఇవేవీ చెయ్యవు వీరిని. ఇంత మహా విద్వాంసులు, బుద్ధిమంతులు, సూక్ష్మ బుద్ధి గలవారు కదా. ఏదో కాస్త అటు ఇటు చేసేసి ఈ శకునాల్ని, అపశకునాల్ని చిత్తు చేసి పారేస్తారు. మహారాజా, మీరు వీరికి ఈ ఆసనాన్నే కేటాయించండి. అయినా అదిగాక వీరి యొక్క గ్రహగతుల్ని చూస్తే వీటి మేరకు ఇంతకన్నా మెరుగైన ఆసనం ఈ దర్బార్లో ఇంకొకటి ఉండే అవకాశమే లేదు. తాతాచార్య, మీరలా అంటున్నారంటే అదే నిజం. కానీ ఒక్కసారి మేము రామకృష్ణ పండితుల్ని కూడా అడగాలనుకుంటున్నాం. రామకృష్ణ, అయితే మీకు ఈ ఆసనం మీద కూర్చోడానికి అభ్యంతరం ఏమైనా ఉందా? ఏ అభ్యంతరం లేదు మహారాజా. గురుదేవులు ఇంతకాలం నాకు ఏం చేసినా సరే, ఎప్పుడు చేసినా సరే వరాలే అందాయి కదా. అందుకని ఆచార్యులు గారు అన్నట్లు ఈ ఆసనం నాకు మంచిదేనంటే మరి నేను వీరి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నాను. అదిగాక మహారాజా, ఎప్పుడు నేను కర్మని నమ్ముకున్నవాణ్ణి. నిజమైన ధర్మం అంటే కర్మే కదా. ఇక ధర్మంలోనైతే ఇలాంటి అభూత కల్పనలకి ఎలాంటి స్థానమూ లేదు, అంతే కదా. అత్యంత ముదావహమైన ఆలోచన రామకృష్ణ. నేటి నుంచి ఈ పదవి, ఈ ఆసనం రెండూ మీకు చెందుతాయి. మాకు పూర్తి నమ్మకం ఉంది, మీరు ఈ పదవికి పూర్తి న్యాయం చేకూర్చగలరు. ఎటువంటి పక్షపాతం లేకుండా సంపూర్ణ నీతినిష్టలతో మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. రామకృష్ణ పండితులు, మీరు మీ ఆసనాన్ని అలంకరించండి. వెళ్ళండి. దర్బారు కార్యకలాపాలు కొనసాగించండి. దర్బారు కార్యక్రమాలను ముందుగా మనం గుత్తేదారు శ్యామరావుతో ఆరంభిస్తున్నాం. గుత్తేదారు శ్యామరావుకి పశ్చిమాన ఉన్న నగరం నుంచి ఉత్తర పర్వత శ్రేణి వరకు ఒక మార్గం నిర్మించే బాధ్యతను అప్పజెప్పాం. ఆ మార్గాన్ని నిర్మించడంలో వారికి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. గుత్తేదారు శ్యామరావు ఈ సందర్భంగా మీతో మాట్లాడాలనుకుంటున్నారు మహారాజా. అందుకు మీరు ఆజ్ఞాపిస్తే మేము... అవశ్యం, అనుమతిస్తున్నాం, పిలిపించండి. మహారాజుకి జయము జయము. గుత్తేదారు శ్యామరావు, చెప్పండి,
ఏం సమస్యలున్నాయి మీకు? మహారాజా, విషయం ఏమిటంటే అది ఎలా చెప్పమంటారు? క్షమించాలి మహారాజా. ముందు నాకు తెలియాల్సింది ఏంటంటే ఈ మార్గ నిర్మాణానికి రేఖాచిత్రం ఎవరు రూపొందించారని. ఇంకెవరు? మన రాజ్య వాస్తు కళాకారులే. ఎందుకు? ఒకవేళ ఈ చిత్రంలో ఉన్నట్టుగా మార్గం నిర్మిస్తే ఒక పెద్ద సమస్య వస్తుంది మంత్రివర్య. మహారాజా, మార్గ మధ్యలో ఎలాంటి నిర్మాణాలున్నాయంటే వీటిని తొలగించకుండా మార్గం నిర్మించడం అసంభవం. ఆహా, తొలగించేయండి ముందే నిర్మించిన చిన్న పెద్ద భవనాలు. ఒకవేళ మహారాజు గారు ఈ పథకాన్ని అనుమతించి ఉంటే ఆలోచించి అనుమతించి ఉండాలి. రాజ్య ప్రగతి కోసం, ప్రజా సంక్షేమం కోసం నిర్మిస్తున్న మార్గం ఇది. తొలగించండి, తొలగించండి. అది సాధ్యం కాదు మహారాజా. ఎందుకు సాధ్యం కాదు? మహారాజా, ఎందుకంటే మార్గంలో ఎలాంటి నిర్మాణాలున్నాయంటే వాటిని తొలగించడం సాధ్యం కాదు. ఎలాంటివి? చిన్న గ్రామం, అడవి, నది, చేలు, పొలాలు, ఇంకా 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 మహారాజా ఒక ఇల్లు. ఎవరిల్లు? మహారాజా, మా ధనీమణుల ఇంటి గురించి చెప్తున్నారు. వారిల్లు కాదు గురువుగారు, తమరిల్లు. అలాగా? ఎవరిది? అవును గురువుగారు. చూసావా మణి, దేవుడి ఇవాళ నీ మొర విన్నాడు. ముసలాడు రోడ్డు మీదకి వచ్చేసాడు, ఇల్లు లేని బికారయ్యాడు. మహారాజా, అది మీ తాత ముత్తాతలు, మా తాత ముత్తాతలకు ఇచ్చిన ఇల్లు. ఎన్నో ఏళ్ల నుంచి పూజ అనుష్ఠానం జరిగే ఇల్లు. అసలు ఇది ఇల్లు కాదు మహారాజా, పూజా గృహం. ఆచార్యవర్య, మాకది తెలుసు. కానీ మీరు దిగులు పడకండి. మీకు ఇల్లు లేకున్నా ఏమవుతుంది? మా మహలుంది కదా, ఇది కూడా మీదే కదా. మీరు కొన్నాళ్ల పాటు ఇక్కడే ఈ మహల్లోనే ఉండొచ్చు. అతిథి గృహంలో ఉండండి మీరు. ఇక ఆలోగానే మీకు కొత్త ఇల్లు మేము నిర్మించిస్తాం. నిర్మాణానికి అడ్డొచ్చేది కేవలం గురువుగారి ఇల్లే కాదు మహారాజా. ఇంకా మీకు శంకెందుకు? విరగొట్టండి, అడ్డంగా ఏదున్నా సరే పడగొట్టేయండి. మహారాజా, మీ రాజమహల్ కూడా అడ్డొస్తుంది. ఏమిటి? అవును మహారాజా, అలా మార్గం నిర్మించాలంటే ఆ గ్రామాలు, అడవి, నది, చేలు, పొలాలు, ఇంకా గురువుగారి ఇల్లే కాకుండా తమ రాజమహల్ కూడా పడగొట్టాల్సి వస్తుంది. గుత్తదార్ శ్యామరావు, ఏమంటున్నారు మీరు? వాస్తుశిల్పి కృష్ణారావు గారు ఎవరైతే ఈ మార్గరేఖా చిత్రాన్ని వేశారో వారు మా దగ్గర పనిచేసే ఎంతో అనుభవజ్ఞులైన, అలాగే అత్యంత దక్షత గల వాస్తుశిల్పి. ఇక ఈ రేఖా చిత్రాన్ని మేము స్వయంగా పదే పదే పరిశీలించి బాగా ఆలోచించి ఆ తర్వాతే ఆ మార్గ నిర్మాణానికి అనుమతించాం. మరి మహారాజా, ఏది ఏమైనా అంతా మీకు తెలిసిందే. మహారాజా, మీరు నాకు అనుజ్ఞనిస్తే నేను ఒకసారి ఆ రేఖా చిత్రాన్ని చూడొచ్చా? క్షమించండి మహారాజా, కానీ సమస్యకి నిజమైన కారణం తెలిస్తే ఎవరైనా సరే నవ్వకుండా ఉండలేరు. మాకు కారణం తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది రామకృష్ణ. ఈ చిత్రాన్ని తలకిందులుగా పట్టుకొని తిరుగుతున్నాడు ఈ మహాశయుడు, కనుక నిర్మాణం తలకిందులైంది మహారాజా. మహాశయ, ఈ చిత్రాన్ని ఇలా కాదు, ఇలా పట్టుకొని చూడాలి. రహదారి మార్గం ఈ దిశగా వేయించాలి, ఆ వైపు నుంచి కాదు. తలకిందులుగా చెయ్యాలంటే సమస్య రానే వస్తుంది మహారాజా. హద్దులు దాటింది మూర్ఖత్వం. అసలేం జరుగుతోంది మన రాజ్యంలో? ఎక్కడ పడితే అక్కడ మూర్ఖులే, బుద్ధి లేని వారు, తెలివి లేని వారే ఎదురవుతున్నారు. ఏమనుకుంటుంది లోకం మన గురించి? ఇదేగా శ్రీకృష్ణదేవరాయలు ఖడ్గం జొలిపించకుండానే శత్రువుల్ని పారద్రోలే రాజు వారు మూర్ఖుల మహారాజు అనరా? బుద్ధిహీనులకి సామ్రాట్టు అనరా? నవ్వుల పాలవుతుంది మన విజయనగర సామ్రాజ్యం. కానీ మేమది జరగనివ్వం. లాక్కెళ్ళండి మూర్ఖుణ్ణి, కారాగారంలో వెయ్యండి వాణ్ణి. మహారాజా, నన్ను దయదల్చండి మహారాజా. మహారాజా, తప్పు జరిగిపోయింది, క్షమించండి మహారాజా. మహారాజా, నన్ను క్షమించి వదిలేండి మహారాజా. దయతో క్షమించండి మహారాజా. ఆచార్యవర్య, చెప్పండి మహారాజా. ఏదైనా ఉపాయం చెప్పండి. ఈ
సమస్యకి ఒక పరిష్కారం కావాలి. ఏం చేయాలంటారు మన ఈ మూర్ఖుల్ని? ఉపాయం ఉంది మహారాజా. నిజంగా తమరు కావాలంటేనే. ఏమిటా ఉపాయం ఆచార్య? మహారాజా, రాజ్యంలోని 20 మంది మహామూర్ఖుల్ని గుర్తించాలి. వాళ్ళెలాంటి మూర్ఖులంటే పరాకాష్ఠ అనిపించాలి. వారిని వెతికించి ఇక్కడికి తీసుకొచ్చి మనందరి మధ్య బజారు నడిబొడ్డున నూరేసి కొరడా దెబ్బలు కొట్టాలి. ఆ తర్వాత వారిని జీవితాంతం బందిఖానాలో పడేయాలి. అలా మాట్లాడతారేంటి ఆచార్య? నిజంగా ఎవరైనా మూర్ఖులైతే అందులో వారి దోషం ఏమిటని? ఏ తప్పు చేయకుండా ఇలాంటి భారీ శిక్ష వేయటం ఏ న్యాయం మహారాజా? మీరు దర్బారు మర్యాదను అతిక్రమిస్తున్నారు పండిత రామకృష్ణ. మాకు మహారాజు గారికి మధ్య జోక్యం చేసుకునే అధికారం ఎవ్వరికీ లేదు. మీరు చేయవలసింది సలహాలు ఇవ్వడం. అది ఎప్పుడు? మిమ్మల్ని అడిగినప్పుడు. ఇదొక పెద్ద విషమ సమస్య మహారాజా. ఇలా మధ్యలో మాట్లాడడానికి మీరు ఇప్పుడు చిన్నవారు, అనుభవహీనులు, అనర్హులు. మీరు పరిధులు దాటకండి పండిత రామకృష్ణ. ఇంకోసారి మీరిలా మాకు మహారాజుకు మధ్య మాట్లాడే సాహసం చేశారంటే మిమ్మల్ని కూడా ఆ మూర్ఖుల్లో ఒకరిగా గణించాల్సి ఉంటుంది, తీసుకొచ్చి శిక్షించాల్సి ఉంటుంది. ఆచార్య, మీరు చెప్తున్నదేదో కొనసాగించండి. మహారాజా, మేమన్నట్టు మూర్ఖుల్ని వెతికించి వారికి శిక్ష వేసినట్టయితే మా అంచనా మేరకు ప్రజల్లోకి మన సందేశం సూటిగా దూసుకు వెళుతుంది. విజయనగరంలో మూర్ఖులుగా పుట్టడం ఘోర అపరాధమని తెలుస్తుంది. మేము నిర్ద్వంద్వంగా చెప్తున్నాం. మీరు వేయనున్నటువంటి ఆ శిక్ష ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చేసే సాహసం చెయ్యరు మహారాజా. శిక్ష గురించి మనం తర్వాత ఆలోచిద్దాం ఆచార్య. మున్ముందుగా మాకు మా రాజ్యంలోని మూర్ఖుల్ని తీసుకొచ్చి చూపించండి. కానీ ఈ పని ఎవరు చేస్తారన్నదే ప్రశ్న. ఎవరు వెతికి తీసుకొస్తారు ఈ మూర్ఖుల్ని? వీరే 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 మహారాజా. ఇదిగో ఇక్కడే ఉన్నారు కదా మూర్ఖ మహాశైల, శ్రేయోభిలాషి, మనకు విశిష్ట సలహాలిచ్చే మహాశైలు పండిత రామకృష్ణ. వీరు నిర్వర్తిస్తారు ఈ బాధ్యత. వీరు వెదికి తీసుకొస్తారు. రామకృష్ణ మహారాజా? అవును, రామకృష్ణే. ఎందుకంటే మూర్ఖుల్ని వెతకడానికి బుద్ధి బలం ఉన్న వ్యక్తి కావాలి కదా. ఈ పని చేసేందుకు వీరిని మించిన తెలివైన వారెవరున్నారు? నిజానికి మా అభిప్రాయం ఏంటంటే ఈ మొత్తం దర్బారులో ఈ బాధ్యత నిర్వర్తించగలిగే వ్యక్తి ఎవరు అంటే వారు కేవలం మన రామకృష్ణ పండితుల వారే. వీరు కాకింకెవ్వరూ లేరు. వీరికే ఈ బాధ్యతను అప్పగించాలి మహారాజా. పండిత రామకృష్ణ, వెదికి తెస్తారుగా 20 మంది మూర్ఖుల్ని. కుదరదా? ఓ 15 మంది? అది కుదరదా? అయితే 10? కనీసం 8 మందిని తీసుకురాగలరు కదా. చాలు మహారాజా, వీరే వెదికి తీసుకొస్తారు మూర్ఖుల్ని. కానీ మహారాజా, మనం పండిత రామకృష్ణ, మీకు ఈ పని చేయడానికి ఏమైనా అభ్యంతరం ఉంటే మాకు చెప్పండి. లేదు, ఏ అభ్యంతరం లేదు మహారాజా. ఒకవేళ ఆచార్యులు గారు నేను ఈ మహాకార్యం చేయగలనని భావిస్తున్నారు గనుక చేస్తానులేండి. ఏ అభ్యంతరం లేదు. అద్భుతం. అయితే మేము నిర్ణయం తీసేసుకున్నాం. పండిత రామకృష్ణ మన కోసం 8 మూర్ఖుల్ని వెతికి తీసుకొస్తారు. ఈ పని
7 రోజుల్లోగా పూర్తి చేస్తారు. మహారాజా, దండకం చదివి వెళితే కింద పడే కొబ్బరికాయ ముందే పడుతుంది కదా, మీ తల బద్దలవకుండా ఉంటుంది. అయితే పండిత రామకృష్ణ, మహామూర్ఖులు ఎక్కడ కనిపించినా వెంటనే పట్టుకోండి. ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, మీ మహారాజు గారి కుటుంబంలోని వారైనా సరే, బుద్ధి శుద్ధి లేని ఏ మూర్ఖుడు కనిపించినా వాణ్ణి గబాలన పట్టుకోండి. భయం లేకుండా, పక్షపాతం లేకుండా, అన్నట్టు స్త్రీ పురుషులనే భేదభావం కూడా లేకుండా. మేం మీకు తోడుంటాం, అపార్థం చేసుకోము. లేదు 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 మా గురించి మీరు నిశ్చింతగా ఉండండి. 7 పాల్గొంటారట, ఒక్కరికే బహుమతి లభిస్తుంది. మరి ఒక్కరికే బహుమతి ఇస్తుంటే 7 పరిగెత్తించాల్సిన అవసరం ఏమిటో? ఏం మహారాజా, మేమన్నది నిజమే కదా? నిజమే, మీరన్నది నిజమే ఆచార్య. వెళ్ళండి పండిత రామకృష్ణ, మీరు వెళ్ళి పనిని మొదలు పెట్టించండి. సాధ్యమైనంత త్వరగా మా ముందుకు 8 మూర్ఖుల్ని తీసుకురండి. మహారాజా, ఏంటిలా జరిగింది రామా? తిరుక్షవరం అయిందే. నిజం చెప్పావు బంధు. నేను ఇవాళ కొత్త పదవిని ఆనందించాలని వచ్చాను. ఇక్కడ కొత్త సమస్య వచ్చి మెడకు చుట్టుకుంది. చూస్తుంటే నా జాతకంలో ఇంకా హాయిగా ఉండే కాలం రానట్టుంది.